पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ध्येयमन्त्रः ध्येयमन्त्रः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम् संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम्। अस्तु ధన్యవాదాలు. ధన్యవాదాः. మనము 5వ పాఠము ఆజ్ఞా ప్రేరణ రూపాలు తెలుసుకున్నాము. పరస్మైపది అండ్ ఆత్మనేపది. సో దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ బాకీ ఉంది. అండ్ అలాగే ద్వితీయ విభక్తి ఎక్సర్సైజ్, లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్, స్మా ప్రయోగంలో ఉన్న ఎక్సర్సైజ్. సో వెరసి 5వ పాఠంలో అభ్యాసాలు అన్నీ ఐ థింక్ మనం ఏది చేయలేదు. సో ఇవాళ అవి చేసేసి 6వ పాఠానికి వెళ్ళిపోదాము. నా బుక్లో పేజ్ నెంబర్ 103, మీది కొంచెం అటు ఇటు ఉంటుంది చూసుకోండి. 5వ పాఠంలో ద్వితీయ విభక్తి నియమాలు అవి చెప్పేసిన తర్వాత అభ్యాసము ఉంది, అది తీయాలి. ద్వితీయ విభక్తి నియమాలు అయ్యాక అభ్యాసం అని ఉంటుంది. వర్తమానంలో ఉన్న వాక్యాలను ప్రేరణార్థక వాక్యాలుగా మార్చండి అని ఇచ్చారు. ఆ వాక్యాలు రాయాలి, అది చెప్పుకోవాలి మనము. ఓకేనా? నేను 1 by 1 అడుగుతాను, 1 by 1 చెప్పండి. ఇవాళ నేను గట్టిగా అరవలేను, గట్టిగా చెప్పలేను కాబట్టి ఒక్కొక్కళ్ళే చెప్తే హడావిడి లేకుండా గందరగోళం లేకుండా అయిపోతుంది. ఓకేనా? చూడండి, పురుషుని బట్టి చెప్పాలి కదా. క్రియాపదం ఎప్పుడు కర్త ఏ పురుషులో ఉంటుందో ఇప్పటికి ఈ పాటికి ఆ మాట అర్థమై ఉండాలి. సో ఏ పురుషులో ఉంటుందో ఆ పురుషుని బట్టి క్రియాపదం పెట్టుకోవాలి. అసలు ఫస్ట్ ప్రేరణార్థక రూపాలు ఏమొస్తాయి? పఠతు, పఠతాం, పఠంతు, పఠతం, పఠత, పఠాని, పఠావ, పఠామా. ఇది పరస్మైపది అయితే ఆత్మనేపదికి వచ్చేసరికి వందతాం, వందేతాం, వందంతాం, వందస్వ, వందేతాం, వందధ్వం, వందై, వందావహై, వందామహై అని వాటికి వస్తాయి. సో ఈ రూపాలు గుర్తుపెట్టుకుంటూ ఈ పురుషులు ఏమున్నాయో చూసుకుంటూ కర్తృపదం ఏ పురుషులో ఉందో చూసుకుంటూ క్రియాపదాన్ని దానికి తగినట్టుగా మార్చాలి. వాళ్ళు ఇచ్చిన వాక్యాలేమో వర్తమాన కాలంలో ఉన్నాయి, దాన్ని మనం ప్రేరణార్థకంగా మార్చాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు, సహ గృహం గచ్చతి. అతడు ఇంటికి వెళ్తున్నాడు అని ఇచ్చారు. అతను ఇంటికి వెళ్ళుగాక అని చెప్పాలి. సహ గృహం గచ్చతు. మిగతావేం మారవు, ఓన్లీ క్రియాపదం మారుతుంది. సహ గృహం గచ్చతు. నగేష్ గారు మీరే చెప్పండి ఫస్ట్ వాక్యం. నాకు స్క్రీన్ మీద ఎలా కనపడతారో నేను అలా పిలుస్తానండి. సో మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని పిలిచారు అనుకోకండి, నాకు అలా కనిపించిన లైన్లో పిలుస్తాను. చెప్పండి సార్. బాలాః పాఠం పఠంతి. బాలాః పాఠం పఠంతు. అంతే, బాలాః పాఠం పఠంతు అని. మొదటి వాక్యానికి అర్థము బాలలు పాఠమును చదువుతున్నారు అని ఉంటే, తర్వాత రాసిన పఠంతు రాసిన దానికి బాలలు పాఠమును చదువుదురుగాక అని చెప్పుకోవాలి. రైట్? రామకృష్ణ గారు మీరు చెప్పండి సార్. నెక్స్ట్ది అన్మ్యూట్ చేసుకుని చెప్తూ ఫలం ఖాదసి ఉంది సార్ మేడం. చెప్పండి సార్. త్వం ఫలం ఖాద. అంతే, త్వం ఫలం ఖాద. సో
నీవు పండును తింటున్నావు వర్తమాన కాలం అయితే నీవు పండును తిందువుగాక. ఖాద అనేది మధ్యమ పురుష కాబట్టి ఖాద అని వస్తుంది. అది దానికి అర్థం వస్తుంది. గోపాలకృష్ణ గారు మీరు చెప్పండి సార్ నెక్స్ట్ది. యూయం కథాం లిఖత. ఉమ్, యూయం కథాం లిఖత. ఆ, మామూలుతా లిఖత. వస్తుంది. మామూలుతా వస్తుంది. ఓకే, మీరు కథను వ్రాస్తున్నారు అనేది వాళ్ళు ఇచ్చిందైతే మీరు కథను వ్రాయుదురుగాక. లిఖత మామూలుతా వస్తుంది అల్ప ప్రాణంతా. అది లోటు అదే మీన్ ప్రేరణార్థకం అయిపోతుంది. కరెక్ట్ సార్. కృష్ణమోహన్ గారు నెక్స్ట్ చెప్పండి సార్. వీలైతే అర్థం కూడా చెప్పండి వాక్యానికి. వీలైతే మీకు తెలియకపోతే నేను చెప్తాను, ఎవరైనా సరే. కృష్ణమోహన్ గారు చెప్పండి సార్, అన్మ్యూట్ చేసుకుని. అహం క్రీడామి. ఉమ్. అహం క్రీడ క్రీడామి క్రీడంతి. అహంకి అసలు క్రీడంతి రాదండి. ఫస్ట్ క్రీడామి అని ఉన్నప్పుడు నేను ఆడుతున్నాను, నేను ఆడుదును గాక. క్రీడాన్ని వస్తుంది. క్రీడామి. ఇక్కడ మీ వస్తే వర్తమాన కాలం, నీ వచ్చేస్తే లోట్ ప్రేరణార్థకం అవుతుంది. సో నేను ఆడుతున్నాను, నేను ఆడుదును గాక. రైట్. అపర్ణ నెక్స్ట్ చెప్పండి. ఓకే. వయం చిత్రం పశ్యామః. ఉమ్, వయం చిత్రం పశ్యామ. అంతే. అర్థం చెప్పగలరా? వయం అంటే మీ, అహం ఆవాం వయం, మేమందరం. ఉమ్, చిత్రం అంటే చిత్రాన్ని ఉమ్. చూడుదురుగాక. ఆ, చూచుదుముగాక. మేము అన్నప్పుడు చూచుదురు అని వస్తుందండి. చూచుదుముగాక అని వస్తుంది. సో వయం చిత్రం పశ్యామహ అంటే మేము చిత్రమును చూస్తున్నాము ప్రెసెంట్ టెన్స్ లో. వయం చిత్రం పశ్యామ విసర్గ తీసేసామంటే మేము చిత్రమును చూచుదుముగాక అనేది ప్రేరణార్థం అవుతుంది. రైట్. కామేశ్వరి లింగాల నెక్స్ట్ చెప్పండి మేడం. ఓకే. అహం పితామహకమ్మా మేడం. పితామహ కథాం వదతి. పితామహ కథాం వదతి. పితామహ కథాం వదతు. అర్థం చెప్పగలరా? వదతు అంటే మాట్లాడడం మేడం. తండ్రి కథ చెప్తున్నాడు. పితామహుడు అంటే తాత. పితామహ అంటే తాత. అర్థాలు కూడా తెలియాలండి. ట్రాన్స్లేషన్స్ ఇస్తారు, అర్థాలు తెలియాలి. తాత కథను చెప్తున్నాడు ఇచ్చిన వాక్యము. తాత కథను చెప్పుగాక అనేది ఇవి చెప్తున్న వాక్యం అంటే వదతు అని చెప్పిన దానికి. రైట్. జానకీదేవి గారు నెక్స్ట్ చెప్తారా? చెప్పలేనంటే నో ప్రాబ్లం, చెప్పగలిగితే చెప్పండి. పుస్తకం లేదు. ఓకే సరే. సుబ్బరాయ శాస్త్రి గారు చెప్పగలరా అండి నెక్స్ట్ది? చెప్తానండి. భక్తాః దేవం నమంతి. భక్తులు దేవుణ్ణి నమస్కరిస్తున్నారు. భక్తాః దేవం నమంతు. నమస్కరిద్దురుగాక. నమస్కరింతురుగాక. భక్తాః దేవం నమంతు. కరెక్ట్. సుధా గారు 103వ పేజీ మా దాంట్లో 5వ పాఠం అభ్యాసం చేస్తున్నాము, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ పుష్ప శ్రీనివాసన్ నెక్స్ట్ చెప్పండి. అంటే లాస్ట్ దిగా అది చెప్పండి. పుష్ప గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. ఉన్నారో లేరో తెలియదు నాకు. హలో, వినపడుతుంది? ఓకే చెప్పండి. త్వం పుస్తకం నయాసి. నయసి. నయాసి అనకూడదు, నయసి. త్వం పుస్తకం నయసి. త్వం పుస్తకం నయ. అంతే. అర్థం ఓకే నేను చెప్తాను. నీవు పుస్తకమును తీసుకుని వస్తున్నావు అంటాం ప్రెసెంట్ టెన్స్ ఫామ్. నీవు పుస్తకమును తీసుకువద్దువుగాక అండం అనేది నయ అని చెప్పేదానికి అర్థం. దానికి త్వం పుస్తకం నయ అనేది దానికి ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్
ద్రోణం రాజు ఉండండి ఒక్క నిమిషం. నెక్స్ట్ ఎలా ఇస్తున్నారంటే ఇప్పుడు ఇంతవరకు మనం చేసినవి ఎట్లా చేసామో సేమ్ అలాగే, కాకపోతే ఆత్మనేపది క్రియాపదాలు వస్తున్నాయి. మొట్టమొదటిది పుత్రః రసం స్వదతే అన్నారు. పుత్రుడు రసమును ఆస్వాదిస్తున్నాడు అనేది స్వదతే అనేది ఆత్మనేపది కాబట్టి మేడం చిన్న డౌట్ మేడం. ఒక్క నిమిషం చెప్తున్నప్పుడు డిస్టర్బ్ చేయకుండా ఒక హ్యాండ్ రైజ్ చేస్తే నేను మళ్ళీ చెప్తా, లేదా బ్రేక్ వచ్చినప్పుడు అడగండి. ఓకే. సో స్వదతే ఆస్వాదిస్తున్నాడు అనేది వస్తే అది స్వదతే అనేది ఆత్మనేపది క్రియాపదం కాబట్టి వందతాం వందేతాం వందంతాం లాగా స్వదతాం అని రావాలి. అక్కడ పుత్రః ప్రథమ పురుష కాబట్టి ఏకవచనం కాబట్టి స్వదతాం అని వస్తుంది. అందుకనే పుత్రః రసం స్వదతాం అని వచ్చింది. ఝాన్సీ గారు ఇప్పుడు చెప్పండి ఏంటో మీ డౌట్. సారీ మేడం డిస్టర్బ్ చేసినందుకు. చెప్పండి మేడం ఇక్కడ నయసి అని వచ్చింది కదా మేడం, అంటే అర్థం ఏంటి మేడం? వెళ్ళడమా రావటమా? యాక్చువల్ గా తీసుకుపోతున్నావు అనే మాట రాస్తూ ఉంటారు. ఆనయసి అంటే ఆనయతి అంటే తీసుకువస్తున్నావు అని, తీసుకువెళ్ళటం తీసుకురావటం అంటే తీసుకువెళ్తున్నావు అనే ఒక రకంగా చెప్తారు. సో అలా చెప్పుకోవచ్చు. కాబట్టి నీవు తీసుకువెళ్తున్నావు, నాట్ వస్తున్నావు. ఆనయతి అంటే తీసుకుని రావటం. దానిగా తీసుకుని వెళ్ళడం అని కాకుండా చాలా చోట్ల పుస్తకాల్లో తీసుకుని పోతున్నాడు అనే మాట వాడుతూ ఉంటారు. సో మీరు కూడా అట్లా వెళ్తున్నాడు అనుకోండి, వెళ్ళుగాక అనుకోండి. సరేనా? ఓకే రైట్. ఇప్పుడు ద్రోణం రాజు గారు నెక్స్ట్ చెప్పండి సార్. జనాః ధీరం శ్లాఘంతే అంటే జనులు ధీరుడిని పొగుడుతున్నారు. జనాః ధీరం శ్లాఘంతాం. కరెక్ట్. జనులు ధీరుని పొగుడుదురుగాక. కరెక్ట్. శ్లాఘంతాం వస్తుంది. రైట్. పుష్పాస్ ఐఫోన్ అని ఉంది. మరి నేను ఇందాక శ్రీనివాసన్ గారే అనుకుని చెప్పాను, బట్ పుష్పాస్ ఐఫోన్ ఇంకో పుష్ప గారు ఉంటే ఆవిడ. చెప్పండి నెక్స్ట్ చెప్పండి. చోరా పలాయంతే దొంగలు పారిపోతున్నారు. చోరాహ పలాయంతాం అంతే. దొంగలు పారిపోదురు గాక అంతే. చోరాహ పలాయంతాం. కరెక్ట్. ఓకే. రవికుమార్ గారు, మల్లూరి రవికుమార్ శర్మ గారు నెక్స్ట్ చెప్పండి సార్. మహోదయ నమస్కారः. నమస్తే. త్వం స్పర్ధసే నీవు అభివృద్ధి అవుగాక. స్పర్ధ అంటే పోటీ పడుదువుగాక. పోటీ పడుతున్నావు, ఇప్పుడు పోటీ పడుతున్నావు ఇక్కడ ఇచ్చిన వాక్యం. త్వం స్పర్ధసే నీవు పోటీ పడుతున్నావు. త్వం స్పర్ధస్వ త్వం స్పర్ధస్వ పోటీ పడుదువుగాక. అంతే. పోటీ పడుదువుగాక. కరెక్ట్. మణిమాల గారు మిమ్మల్ని అడిగానా? నేను అడగలేదు అనుకుంటా. మీరు చెప్పండి నెక్స్ట్. యూయం లజ్జద్వే అంటే మీరు సిగ్గుపడుతున్నారు. యూయం లజ్జద్వం. కరెక్ట్. మీరు సిగ్గుపడుదురుగాక. ఓకే. యూయం లజ్జద్వం. రైట్. అప్పారావు గారు నెక్స్ట్ చెప్పండి సార్. అహం మోదే అహం మోదే అహం మోదై. కరెక్ట్. అహం మోదే అహం మోదై నేను సంతోషిస్తున్నాను, నేను సంతోషించుదును గాక. ఓకే. ఓవిఎల్ఎన్ మూర్తి గారు నెక్స్ట్ సార్. వయం భాషామహే మేము మాట్లాడుతున్నాము. వయం భాషామహై మేము మాట్లాడదుము గాక. వయం భాషామహై. ఓకే. రెండు పొలులు వస్తాయి, పైన ఐత్వం వస్తుంది. ఓకే. పేజ్ నెంబర్ అడుగుతున్నారు, మళ్ళీ చెప్తున్నా. 5వ పాఠం అభ్యాసం చేస్తున్నాము. ఆ బిట్లు అయిపోయినాయి. ఎవరైతే ఉన్నారో పేజ్ నెంబర్ దానికి తగ్గట్టుగా తీసుకోండి. లెసన్ నెంబర్ 5 ఎక్సర్సైజ్ చేస్తున్నాము. నెక్స్ట్ది సుధా గారు మీరే చెప్పండి నెక్స్ట్. బాలాహ ఆకాశం ఈక్షంతే. ఆ బాలురు ఆకాశాన్ని చూస్తున్నారు. బాలాహ ఆకాశం ఈక్షంతే కదా. ఈక్షంతాం. అంతే. ఈక్షంతాం.
ఆకాశాన్ని చూచుదురుగాక. అంతే, బాలురు ఆకాశాన్ని చూచుదురుగాక. కరెక్ట్, ఈక్షంతాం అయిపోయింది. బాల బొమ్మకంటి గారు లాస్ట్ వాక్యం చెప్పండి. మీరు మ్యూట్ లో ఉంటారు మేడం, అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. అందరినీ మ్యూట్ లోనే పెడతాను నేను. సస్యాని వర్ధంతే. సస్యాని వర్ధతాం. వర్ధంతాం చెప్పాలి, వర్ధంతే బహు. సస్యాని వర్ధంతాం. పంటలు ఎదుగుతున్నవి, పంటలు ఎదుగుగాక, పెరుగు కాక అని దానికి అర్థం వస్తుంది. రైట్. సరే, ఇక్కడికి ప్రేరణార్థక క్రియాపదాలకు సంబంధించిన ఎక్సర్సైజ్ అయింది. నెక్స్ట్ వచ్చేది ద్వితీయ విభక్తిలో చెప్పాలి ఆన్సర్స్. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఎయిదర్ మీకు ఇచ్చిన వాక్యాలు ఉంటాయి కదా, వాటిల్లోంచైనా రాయొచ్చు, లేదు దానికి ఒకదానికి మల్టిపుల్ ఆన్సర్స్ ఉండే అవకాశం ఉంటే ఏదైనా సరే వాళ్ళు అడిగిన క్వశ్చన్ ని బట్టి ఆ లింగ పదం అంటే చెప్తాను. ఎగ్జాంపుల్ కి ఇప్పుడు తక్షక కిం తక్షతి అని ఉంది. తక్షకుడు దేనిని కోస్తున్నాడు అని వస్తుంది అనమాట. అలాంటప్పుడు దానికి ఆన్సర్ ఒక్కటే వస్తుంది, కాష్టం అని. కిమ్ అని ఉంది కాబట్టి నపుంసకలింగ పదమే, కాష్టం అని మాత్రమే రాయగలం, అక్కడ ఇంకేమీ రాదు. సో అక్కడ కాష్టం అని చెప్పేయాలి. బట్ శిశవః కాం పఠంతి అని ఉంది, అక్కడ కాం పఠంతి అని ఇచ్చినప్పుడు మీ వాక్యాల్లో ఏదో ఒకటి ఇవ్వచ్చు, కానీ కాం అని ఇచ్చారు కాబట్టి చదవడానికి వీలుగా ఉండేటటువంటిది ఏదైనా స్త్రీలింగ పదము చెప్పాలి. ఏకవచనంలో కాం అనేది స్త్రీలింగంలో, ఏకవచనంలో ప్రశ్నవాచక, దేనిని అనేది ప్రశ్నవాచక శబ్దము, బట్ స్త్రీలింగం ఏకవచనం కాబట్టి ద్వితీయ విభక్తిలో అలాగే చెప్పాలన్నమాట. సో ఇక్కడ ఏం చెప్పొచ్చు ఆన్సర్, కథాం పఠంతి, గీతాం పఠంతి, ఇట్లా చెప్పచ్చు. అంతేగాని శ్లోకం పఠంతి, పుస్తకం పఠంతి అనే ఆన్సర్స్ చెప్పకూడదు. కాం అనేది స్త్రీలింగ పదము, ద్వితీయ విభక్తి ఏకవచనం కాబట్టి. అలాగే కథ, గీత ఇలాంటివి కూడా వాటికి సంబంధించినవి. సంచిక అనేది కూడా పదం ఉంది, సంచిక అంటే మ్యాగజైన్ సంచిక ఉంటుంది అది. ఇలాంటివి ఏవైనా కూడా అక్కడ చెప్పొచ్చు, తప్పేమీ లేదు. మాకు ఇన్ని బాధలు అనవసరం, మేమంతా ఆలోచించమంటారా, మీకు వాక్యాల్లో ఎక్కడో ఇస్తారు ఆ వాక్యము, దానికి తగ్గట్టుగా ఆ ఆన్సర్ చెప్పుకోవచ్చు. మీకు అక్కడ దాంట్లో రూపావళిం, శబ్ద రూపావళిం పఠంతి అని ఉంది, మీరు అది శుభ్రంగా చెప్పుకున్నా కూడా గొడవ ఏమీ లేదు. బట్ చెప్తున్నా ఆన్సర్ ఇట్లాంటివి ఏవైనా కూడా చెప్పచ్చు అని. రైట్. గురవః కాని అవదన్ అంటే ఏం చెప్పచ్చు, నపుంసకలింగం చెప్పాలి, కానీ బహువచనం వచ్చింది. సో ఏం చెప్పచ్చు నపుంసకలింగ పదం సుమారుగా, ఉత్తరాని అనొచ్చు. ఉత్తరాణి అవదన్, పద్యాని అవదన్. శ్లోక పుంలింగం కానీ పద్యం అనేది నపుంసకలింగం కాబట్టి అది కూడా చెప్పచ్చు. మీ పుస్తకంలో ఉత్తరాణి అని ఉంటుంది, అది అంటే సమాధానములు చెప్పారు అని అర్థం. అంగనాహ కాన్ గాయంతి, స్త్రీలు వేటిని పాడుతున్నారు. ఇప్పుడు కాన్ అనేది కం, కౌ, కాన్ అంటే పుంలింగంలో ద్వితీయ బహువచనం. అలాగే ఒక పదం ఏమన్నా చెప్పాలి, ఏం చెప్పచ్చు, శ్లోకాన్. శ్లోకాన్ గాయంతి, పాడాలి అంటే కంపల్సరీగా పాడేందుకు వీలుగా ఉన్నవి పాటలు, శ్లోకాలు, పద్యాలు ఇలాంటివే కదా కుదిరేది. పాటలు అదే చెప్పబోతున్నా. గీత అని అనలేము, ఎందుకంటే గీతం నపుంసకలింగం, అక్కడ కాన్ అని అడిగారు, ద్వితీయ పుంలింగంలో ఉంది అది. సో చెప్పగలిగిన ఏకైక పదం ఇక్కడ ఏంటి, శ్లోకాన్ అని మాత్రమే చెప్పగలం. అక్కడ అది కాకుండా గాయంతి కాకుండా పఠంతి అని ఉంటే పాఠాన్ పఠంతి, శ్లోకాన్ పఠంతి ఇవన్నీ చెప్పచ్చు, ఇలాంటివి చెప్పచ్చు. బట్ అక్కడ ఉన్నదాన్ని బట్టి, అందుకని ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. అలాగే గీతాన్ని అనకూడదా మేడం, గీతాని అనకూడదు, ఎందుకంటే గీతాని నపుంసకలింగ పదము, కాన్ అనేది పుంలింగ ద్వితీయ విభక్తి కాబట్టి మనం దానికి తగ్గట్టుగానే ఆన్సర్ చెప్పాలి. సో ఇక్కడ శ్లోకాన్ గాయంతి, అది కూడా గాయంతి అన్నారు. సో ఇప్పుడు స్త్రీలు ఏవి వేటిని పాడుతున్నారు అన్నారు. అక్కడ పాడడానికి వీలైనవి ఏముంటాయి, శ్లోకాలు ఉంటాయి, పద్యాలు ఉంటాయి, పాటలు ఉంటాయి. శ్లోక అనేది పుంలింగము, ఓకే, పద్యం అనేది నపుంసకలింగము, అండ్ పాటలు అంటే గీతం అనేది నపుంసకలింగమే. ఇక్కడ ఇచ్చింది కాన్ పుంలింగంలో ఉంది కాబట్టి మిగతా రెండు రూల్ అవుట్ అయిపోయి ఓన్లీ శ్లోకం మిగులుతుంది. శ్లోకాన్ గాయంతి, శ్లోక, శ్లోకౌ, దానికి
శ్లోకాహ ప్రథమ అయితే శ్లోకం శ్లోకౌ శ్లోక అన్న ద్వితీయ విభక్తి అవుతుంది కాబట్టి శ్లోకాన్ గాయంతి అని చెప్పాలి. కుమారి కాన్ పృచ్ఛతి అని ఉంది. కుమారి వేటిని ఆర్ ఎవరిని అడుగుతున్నది అని ఉంది. కాన్ ఇది కూడా పుంలింగ ద్వితీయ విభక్తి బహువచనంలో ఉంది. సో దానికి తగ్గట్టుగా ఆన్సర్ ఉండాలి. ఏం చెప్పొచ్చు? ప్రశ్నాని అతిథీన్ అని చెప్పచ్చు, బాలాను. కుమారి బాలకాన్. ఇక్కడ ఈ క్వశ్చన్ కి మల్టిపుల్ ఆన్సర్స్ ఉండొచ్చు. ఇప్పుడు కుమారి బాలలను అడుగుతున్నది, అధ్యాపకులను అడుగుతున్నది, శిక్షకులను అడుగుతున్నది, లేదు ఏమంటారు ప్రశ్నలను అడుగుతున్నది, అన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా ప్రశ్న, అధ్యాపక, శిక్షక, బాల, ఛాత్ర ఇవన్నీ పుంలింగ పదాలే. సో వాటికి తగ్గట్టుగా అక్కడ ఏది రాసినా కూడా తప్పులేదు. అతిథి, అతిథి కూడా పుంలింగ శబ్దం. సో అతిథీన్ పృచ్ఛతి మీకు ఇచ్చిన వాక్యం అది. మీకు వాక్యాల్లో ద్వితీయ విభక్తి వాక్యాలు ఇచ్చింది అది. అతిథులను అడుగుతున్నది. అతిథులను అడగక్కర్లేదు కదా, పిల్లలను అడగచ్చు, ఓకే, స్నేహితులను అడగచ్చు, లేకపోతే ఆడవాళ్ళని అడగచ్చు. ఆడవాళ్ళు అంటే మళ్ళీ స్త్రీలింగ పదం వచ్చేస్తుంది. ఇక్కడ కాన్ పుంలింగంలో ఉంది. సో ప్రశ్నలు అడగచ్చు, బాలలను అడగచ్చు, విద్యార్థులను అడగచ్చు, అతిథులను అడగచ్చు, గురువులను అడగచ్చు. గురువుని పృచ్ఛతి అది కూడా తప్పు కాదు. అతిథీన్ పృచ్ఛతి ఇది కూడా తప్పు కాదు. బట్ అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఎవరిని ఆర్ వేటిని అడుగుతున్నది అన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఆన్సర్ పుంలింగంలో చెప్పగలగాలి. అదొకటే మనకు కావాల్సింది. అలాగే సమితి కామ్ అయచ్చత్ ఇది దీనికి ఒకటే ఆన్సర్ ఉంటుంది. సమితి దేనిని ఇచ్చింది? కామ్ అన్నారు. కామ్ అంటే మనకు స్త్రీలింగంలో ద్వితీయ ఏకవచనం కాబట్టి అనుమతి అనేది మీకు ఇచ్చింది. ఇప్పుడు జనరలైజ్డ్ గా అర్థం చేసుకున్నా కూడా సమితి అంటే ఒక కమిటీ దేనిని ఇచ్చింది, జనరల్ గా అనుమతి ఇస్తూ ఉంటుంది. కమిటీ ఇచ్చిందంటే ఏంటి, ఏదో అనుమతిని ఇవ్వడం అంటే అంతే కదా. సో దానికి అలా అర్థం చేసుకుని వాక్యం చెప్పాల్సి వస్తుంది. అనుమతిం అయచ్చత్ దానికి ఆన్సర్. అధి అనే ఉపసర్గను చేర్చి వాక్యాలను పరిష్కరించి వ్రాయండి. పరిష్కరించి వ్రాయడం అంటే అర్థం ఏంటంటే కరెక్ట్ చేసి వ్రాయటం. అంటే వాళ్ళు ఫస్ట్ ఇచ్చింది తప్పు ఇచ్చారని కాదు, అక్కడ వసతితోటి ఇచ్చినప్పుడు ప్లెయిన్ గా దానికి వేరే రకంగా ఉంటుంది వాక్యం. మనం అధివసతి అధితిష్ఠతి అని రాసినప్పుడు ఏమవ్వాలి, ద్వితీయ విభక్తి రావాలి అక్కడ. కాబట్టి దానికి తగ్గట్టుగా ఆన్సర్ని మార్చి చెప్పాలి. కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ రెండు ఆన్సర్స్ కి అర్థం ఒకటే వస్తుంది, ట్రాన్స్లేషన్ ప్రకారంగా అర్థం ఒకటే వస్తుంది. బట్ అది చెప్పేదానికి కేవలం ప్లెయిన్ క్రియాపదాలు వసతి తిష్ఠతి ఉంటాయి. ఇక్కడ అధి ఉపసర్గతోటి అధితిష్ఠతి అధివసతి అనే రూపాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ద్వితీయ విభక్తి మనం చెప్పుకుంటూ చెప్పాలి. చూడండి, విష్ణు క్షీరాబ్ధౌ వసతి. క్షీరాబ్ధౌ అనేది ఇప్పుడు విభక్తి అనే మాట తెలిసింది కాబట్టి అది సప్తమి విభక్తి అవుతుంది అనమాట. సో విష్ణువు క్షీరాబ్ధిలో ఉంటాడు, పాల సముద్రం ముందు ఉంటాడు అని ఉంటున్నాడు, వసతి నివసిస్తున్నాడు. అదే వసతి కాస్త ఎప్పుడైతే అధివసతి మారిందో ఈ క్షీరాబ్ధౌ అనే సప్తమి రాకూడదు కదా, క్షీరాబ్ధికి ద్వితీయ రావాలి. అది నియమం, మనం పెట్టింది కాదు, వాళ్ళు చెప్పిన నియమం. కాబట్టి వాక్యం ఎట్లా మారుతుంది, విష్ణు క్షీరాబ్ధిం అధివసతి అని ద్వితీయలోకి మారిపోతుంది. రైట్. అలాగే పార్వతి కైలాసే వసతి. పార్వతీదేవి కైలాసములో నివసిస్తున్నది. ఇప్పుడు దీని అధివసతి తోటి రాసినప్పుడు అక్కడ ఏం మారుతుంది, కైలాసం కైలాసం అధివసతి. పూర్తి వాక్యం రాయాలి కాబట్టి పార్వతి కైలాసం అధివసతి. మీరు పూర్తి వాక్యం చెప్పక్కర్లేదు, అందరికీ మామూలుగా రాసేటప్పుడు మొత్తం రాయండి. అలాగే ధనిక గృహే వసతి. ఇదేదో దేవుళ్ళు దేవతలకే అక్కర్లేదు, వసతి తిష్ఠతి ఉన్నదానికి అధి చేరితే దానికి అర్థం అలాగే వస్తుంది. బట్ ద్వితీయ విభక్తి రాయాలి అని చెప్పడమే ఉద్దేశం. ధనికుడు ఇంటిలో ఉన్నాడు, నివసిస్తున్నాడు. ఇప్పుడు అధివసతి చెప్తే గృహం అధివసతి. ధనిక గృహం అధివసతి. సన్యాసి కుటీరే తిష్టతి. సన్యాసి కుటీరములో ఉంటున్నాడు. కుటీరం అధితిష్టతి. ఓకే.
సంన్యాసి అలాగే రాయాలి. సాకి పైన బిందు ఉండాలి, న్యాసి అట్లాగే రాయాలి దాన్ని. మనం అన్నట్టుగా మనకు కూడా తెలుగులో మీరు చూస్తే నా కింద నా ఒత్తు ఇచ్చి అప్పుడు యా ఇవ్వాలి. డైరెక్ట్ గా యా ఒత్తు ఇవ్వకూడదు తెలుగులో కూడా. సన్యాసి నా కింద నా ఒత్తు మళ్ళీ యా ఒత్తు తెలుగులో రాస్తాం. అట్లాగే ఇక్కడ సంన్యాసి సా పైన అనుస్వారం పెట్టాలి. ఓకేనా? అది దాంట్లో రాసే పద్ధతి అదే, అలాగే రాయాలి. సాంసద ఏంటండి? సాంసద దేహల్యాం వసతి. సాంసద అంటే మీరు ఎప్పుడైనా హిందీ న్యూస్ కనుక వింటే సంసద్ భవన్ అంటారు పార్లమెంట్ ని. సాంసద్ అంటే సాంసద అంటే అర్థం ఏంటి? మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సో పార్లమెంట్ సభ్యుడు అని అర్థం అన్నమాట. సో సాంసద అంటే పార్లమెంట్ మెంబర్ ఆఫ్ ఎంపీ అంటామే మనం, అది ఆయన అన్నమాట. దేహల్యాం, దేహలి అంటే ఢిల్లీ, దేహల్యాం అంటే సప్తమి దానికి. కాబట్టి ఢిల్లీలో ఉంటున్నాడు. ఇప్పుడు అధివసతి పెడితే దేహలీం దేహలీం, దేహలీం శబ్దం కాబట్టి అది దేహలీం అధివసతి. సరస్వతి హంసే తిష్టతి. సరస్వతి దేవి వాహనం హంస కాబట్టి హంస పైన ఉంటుంది అని చెప్పడం, ఉంటున్నది. ఇప్పుడు అధితిష్టతి చెప్పాలంటే సరస్వతి హంసః కాబట్టి హంసహకి ఒక్క నిమిషం. హంసహ పుంలింగం ఉంది, హంసం అధితిష్టతి చెప్పచ్చు, తప్పు లేదు. హంసం చెప్పాలి. సరేనా? నెక్స్ట్ కింద ఇవ్వబడిన శబ్దాల సహాయంతో వాక్యాలను వ్రాయండి అన్నారు. ఒక కర్తృపదము, కర్తృపదమే ఇంకోటి కూడా ఉండొచ్చు, ఇంకోటి కాదు, జస్ట్ వేరే ఇంకో పదం, వేరే పదాలు ఏమన్నా ఉండొచ్చు. పరితః, అభితః, ఉభయతః లాంటి శబ్దాలు ఇచ్చారు. వాటి నుంచి మనము వాక్య నిర్మాణం చేయాలి. ఎట్లా? షట్కర పరితః. నేను ఇది నెక్స్ట్ ఇది చెప్పిన తర్వాత నేను చెప్తాను. ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళని అడుగుతాయి ఆన్సర్స్. శర్కర పరితః పిపీలికాహ అని ఇచ్చారు. శర్కర అంటే షుగర్, పంచదార. చక్కెర అంటామే మనం, దాన్ని శర్కర అంటారు. పరితః అంటే చుట్టూత, ఓకే, చుట్టూ. అలాగే పిపీలికాహ అంటే చీమలు. బెల్లం చుట్టూ చీమలు ఉంటాయి అంటాం కదా, పంచదార చుట్టూ దానికి. సో ఇప్పుడు మనం ఎలా చెప్పాలి? పంచదార చుట్టూ చీమలు అని చెప్పారు. సో పంచదార చుట్టూ చీమలు ఉంటున్నవి అని చెప్పాలి. ఆ పంచదార చుట్టూ అని ఎప్పుడైతే చెప్పామో పరితః వచ్చేసరికి దేని చుట్టూ అనే దానికి ద్వితీయ విభక్తి రావాలనేది నియమం కాబట్టి శర్కర స్త్రీలింగ శబ్దం రమాలాగా వస్తుంది కాబట్టి శర్కరాం పరితః పిపీలికాః పక్కన సంతి పెట్టాలి, వాక్యం చెయ్యాలి. కాబట్టి శర్కరాం పరితః పిపీలికాః సంతి అని చెప్పాలి. నెక్స్ట్ది విద్యాలయః పరితః ఉద్యానం. విద్యాలయ అంటే స్కూలు, పరితః అంటే చుట్టూ, ఉద్యానం అంటే తోట. మణిమాల గారు చెప్పండి. విద్యాలయం పరితః ఉద్యానం అస్తి. ఉంది. కరెక్ట్. విద్యాలయం పరితః ఉద్యానం అస్తి. కరెక్ట్. నెక్స్ట్ గృహం పరితః వృక్ష. రామకృష్ణ గారు మీకు చాలా ఈజీది వచ్చింది, మీరేం కష్టపడక్కర్లేదు దానికి. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. సరే, గృహం పరితః వృక్షాః సంతి. అంతే. ఎందుకంటే గృహం నపుంసకలింగం పదం కాబట్టి అది దానికి ప్రథమ ద్వితీయాలో ఒకే రూపం ఉంటుంది కాబట్టి సేమ్ అదే రిపీట్ అవుతుంది. గృహం పరితః వృక్షాః సంతి. ఇంటి చుట్టూ చెట్లు ఉన్నవి. సుధా గారు నెక్స్ట్ చోరః ఉభయతః ఆరక్షకాః. దొంగ రెండు వైపులా పోలీసులు. చోరం ఉభయతః ఆరక్షకాః సంతి. చోరం ఉభయతః ఆరక్షకాః సంతి. దొంగకు రెండు ప్రక్కల ఇరువైపులా పోలీసులు ఉన్నారు. కరెక్ట్. సుబ్బరాయ శాస్త్రి గారు నెక్స్ట్ది మార్గః ఉభయతః పాదపథః అంటే దారి రెండు ప్రక్కల. పాదపథః అంటే చిన్న బాట ఉంటుంది చూసారు, అదనమాట. పాదపథ అంటే కాలి మార్గం అంటారు, కాలినడకకి ఉండే మార్గం అది. చెప్పండి సార్. మార్గం ఉభయతః
పాద పాదపథః అస్తి. అంతే, మార్గం ఉభయతః పాదపథః అస్తి. ఓకే, రైట్. కాలిబాట ఉన్నది, కాలిబాట పాదపథ అంటే అది, రైట్. ద్రోణంరాజు గారు నెక్స్ట్ చెప్పండి సార్. దుర్గం అభితః నది. దుర్గం అంటే కోట, దుర్గం అంటే ఫోర్ట్, కోట. ఓకే, దానికి ఎదురుగా నది ఉన్నది అని చెప్పాలి. చెప్పండి సార్, మీకు కూడా ఈజీ. దుర్గం అభితః నదీ అస్తి. అంతే, దుర్గం అభితః నదీ అస్తి, కరెక్ట్. నెక్స్ట్ ది సంధ్య గారు. ద్వీపః అభితః సముద్రః. ద్వీపం అంటే మీ అందరికీ తెలుసు కదా, అన్ని పక్కలా కూడా మనకు నీళ్లు ఉంటాయి, సముద్రం అది చెప్తున్నారు. చెప్పండి, దాని ఎదురుకుండా సముద్రం అని చెప్పాలి. చెప్పండి సంధ్య గారు. ద్వీపం అభితః సముద్రః అస్తి. ద్వీపం అభితః సముద్రః అస్తి, కరెక్ట్. ఝాన్సీ గారు. ఆహారః వినా మానవః న జీవతి. అసలు మీరు చాలా తేలికిది. ఆహారం వినా మానవః న జీవతి. ఆహారం లేకుండా మానవుడు జీవించడు. ఆహారం వినా. ఎస్, గోపాలకృష్ణ గారు నెక్స్ట్ చెప్పండి సార్. చంద్రః వినా ఆకాశః న శోభతే. చంద్రం వినా ఆకాశః న శోభతే. చంద్రుడు లేక ఆకాశం శోభించదు, కరెక్ట్. చంద్రం వినా. సో అది ఆ రకమైనటువంటిది అనమాట వాక్యాలు, రైట్. నెక్స్ట్, కుండలీకరణలోని సర్వనామ శబ్దాల వచనానుసారం రిక్త స్థానాల్లో ఇప్పటి వరకు నామవాచకాలకి ద్వితీయాభక్తి చెప్పారు, ఇప్పుడు సర్వనామాలకి చెప్పాలి. అహం డాష్, అహం అని తే బ్రాకెట్లో ఇస్తే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆహ్వయామి అంటే నేను, వారు పిలుస్తున్నారు అంటే తేకి బహువచనం ద్వితీయాలో తాన్ అవుతుంది. తే సహ తౌ తే, తం తౌ తాన్ అని వస్తుంది. సో తాన్ ఆహ్వయామి అని చెప్పవలసి వస్తుంది. నెక్స్ట్, సహ సా అని ఇచ్చారు బ్రాకెట్లో. ఉక్తవాన్ అతడు, ఆమె చెప్పాడు, ఆమెను ఉద్దేశించి చెప్పాడు అనాలి. సాకి ఏం చెప్పాలి అక్కడ? తామ్. తాం చెప్పాలి. తాం, తమ్ అంటే తాం. సహాకి వస్తుంది, సాకి తాం వస్తుంది. ఓకే, తాం ఉక్తవాన్. అధ్యాపక సూచితవాన్. ఏతే ఉంది అంటే అధ్యాపకుడు సూచించాడు, వీరిని ఉద్దేశించి అని చెప్పాలి. ఏతాన్. ఏతాన్, ఏతాన్. అధ్యాపిక కే పృష్టవతి. అధ్యాపిక ఎవరిని అడిగింది, కే అని ఉంది, దానికి ఎవరిని అని చెప్పాలి. అస్మాన్. ఆన్సర్ చెప్పాలి, కాన్ చెప్పాలి, కాన్ చెప్పాలి. కాన్, కే ఇచ్చారు కాబట్టి కాన్ చెప్పాలి. ఓకే, అక్కడ వయం ఉంది కదండి. అధికారి. మీరు నెక్స్ట్ వాక్యం చూస్తున్నారు. అధ్యాపిక కాన్ కాన్. ఓకే, నెక్స్ట్ ది దానికి అధికారి. సమాధానం అధికారి డాష్ ఆదిష్టవాన్. అధికారి మేము అస్మాన్. ఆదేశించాడు. సో వయంకి అస్మాన్ అని వస్తుంది. ఓకే, అస్మాన్ మమ్మల్ని, మమ్మల్ని ఆర్ మనల్ని ఏదైనా అనుకోవచ్చు. ఆదేశించాడు, ఆదిష్టవాన్ అంటే ఆదేశించాడు. నెక్స్ట్, రమేష్ డాష్ జానాతి. రమేషుడు, త్వం అంటే నీవు, జానాతి తెలుసుకుంటున్నాడు, ఆర్ త్వాం జానాతి. రమేష్ నిన్ను ఎరుగును అని, ఎరుగుతున్నాడు అంటే తెలుసుకుంటున్నాడు అంటే నీకు, రమేష్ కి నువ్వు తెలుసు అని చెప్పడానికి మనకు తెలుగులో అలాగే చెప్తాం. దానికి కరెక్ట్ ట్రాన్స్లేషన్ చెయ్యాము, బట్ ఇక్కడ ఆన్సర్ త్వాం అని చెప్పాలి. జనక డాష్ తర్జితవాన్. తండ్రి మిమ్మల్ని భయపెట్టాడు. యూఎం ఉంది కాబట్టి మిమ్మల్ని అని చెప్పాలి. ఉష్మాన్, కరెక్ట్. స్మాకి సంబంధించినటువంటి ఒక 2 పేజెస్ అట్లా తిప్పితే స్మాకి సంబంధించి అభ్యాసం ఉంది. ఈ ట్రాన్స్లేషన్స్ చెప్పాలి. ఇది మళ్ళీ ఒకసారి అందరూ హ్యాండ్స్ దించేసి మళ్ళీ ఎవరు చెప్పగలరో వాళ్ళే చేతులు ఎత్తండి. అందరికీ వద్దు, అడిగితే అనవసరంగా ఇబ్బంది పడతారు. అతడు చదువుతుండేవాడు అని చెప్పాలి. దానికి ట్రాన్స్లేషన్ ఎవరు చెప్తారు? బాలా గారు చెప్తారా అండి? లేదు. ఓకే, ఎవరు చెప్పగలరో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. పుష్ప గారు చెప్తారా? మేడం పేజ్ నెంబర్ మేడం. 2 పేజీలు తిప్పండి అవతలకి. స్మా తర్వాత వస్తుంది. ఇప్పుడు మీరు చేసిన ఎక్సర్సైజ్ తర్వాత ఒక 2-3 పేజెస్ తిప్పండి, వస్తుంది.
నేను చెప్తాను. నగేష్ గారు చెప్పండి సార్. చెప్పండి సార్. సహ పాఠం పఠతి స్మ. పాఠంతో సంబంధం లేదు అక్కడ, పాఠమును అడగలేదుగా, ఓన్లీ సహ పఠతి స్మ చాలు. డైరెక్ట్ చెప్తాను. అంతే, కర్మపదం ఇవ్వలేదు కదా, కర్మపదం ఇవ్వనప్పుడు మనకు అనవసరం. పఠతి స్మ అంతే. నెక్స్ట్ నేను పాడుతుంటిని ఎవరు చెప్తారు? నేను చెప్తాను మేడం. ఒక్క నిమిషం. ఎవరు ఆన్సర్ చెప్పేస్తున్నారు డైరెక్ట్ గా. అహం గాయామి. సో ఆ వాక్యానికి ఆన్సర్ అహం గాయామి స్మ అని వస్తుంది. నేను పాడుతుంటిని అంటే పాడుతూ ఉండేవాడిని అని అర్థము. నెక్స్ట్ది జనులు పరిశ్రమ చేస్తుండేవారు. గోపాలకృష్ణ గారు చెప్పండి సార్. జనాః పరిశ్రమ కుర్వంతి స్మ. పరిశ్రమం ఆర్ శ్రమం పరిశ్రమం కుర్వంతి స్మ. కరెక్ట్, పరిశ్రమం కుర్వంతి స్మ. ఆమె తిడుతుండేది. ద్రోణంరాజు గారు చెప్పండి సార్. సా నిందయతి స్మ. నిందయతి కాదు, నిందతి అంతే. సా నిందతి స్మ. కరెక్ట్. అపర్ణ మేము ఆడుతుండే వాళ్ళము. వయం, మేము అంటే వయం ఆడటం, క్రీడామహ స్మ. అంతే, వయం క్రీడామహ స్మ. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు తెలుగులోకి చెప్పాలంటే అనుస్వార నియమాన్నిట, ఇది తెలుసు కదా మీకు అందరికి, ఎట్లా రాయాలి అనుస్వార నియమం అంటే? అనుస్వార నియమం అంటే ఏమిటి? అనుస్వారం తర్వాత చెప్పుకున్నాం మనం లాస్ట్ క్లాస్ లో. అనుస్వారం తర్వాత వ్యంజనాక్షరం వస్తే అనుస్వారమే ఉంటుంది. అనుస్వారం తర్వాత స్వరాక్షరం వస్తే అనుస్వారం మకారం కింద రాయాలి. అలాగే ఫుల్ స్టాప్ ముందర పదం ముందర కనుక అనుస్వారం ఉంటూ ఉంటే అది కూడా మకారంతో ఎండ్ అవుతుంది. ఇది చెప్పడం కంటే రాసుకోవడం ఈజీ. రాసుకుంటారా ఆ వాక్యాలు? ఒకసారి అర్థం మాత్రం చెప్తాను నేను. ఏకం ఉద్యానం ఆసీత్, ఒక తోట ఉన్నది, ఉండినది ఆర్ ఉండెను. అహం పత్రికాం అపఠం, నేను పత్రికను చదివాను. తం అహం ఏకాం కథాం అవదం, తం అహం అతనికి నేను ఒక కథను చెప్పాను. త్వం గృహం ఆగత్య చిత్రం అలిఖః, నీవు ఇంటికి వచ్చి బొమ్మను వేశావు. ఓకే, ఆర్ బొమ్మను రాశావు, గీశావు, ఏదైనా చెప్పొచ్చు. సహ మహాంతం ఆనందం అనుభూతవాన్, అతడు గొప్ప ఆనందాన్ని అనుభవించాడు. ఇవి దీనికి అర్థాలు. ఓకే, ఇప్పుడు నోట్ చేసుకోకపోయినా రికార్డింగ్ పెట్టుకుని విన్నప్పుడు ఒకసారి రాసుకోండి పక్కన, లేకపోతే మీకు ట్రాన్స్లేషన్ గబుక్కునిస్తే అర్థం కాదు. లేకపోతే వీటిలో ఎక్కడ మకారం రాయాలి, ఎక్కడ అనుస్వారమే ఉంచుకోవాలనేది మీకు ఆల్రెడీ నియమాలు చెప్పాను కాబట్టి దాని ప్రకారం స్వరాక్షరానికి ముందర వస్తే ఏకం పొల్లు వస్తుంది, లేకపోతే హల్లు వస్తే అనుస్వారం వస్తుంది. అలాగే ఇప్పుడు అపఠం అని ఇచ్చారు, అవధం, వాటికి ఫుల్ స్టాప్ ఉంది దాని తర్వాత, కాబట్టి అక్కడ కూడా మకారం వస్తుంది. అవి రాసుకుని ఆన్సర్స్ ఇచ్చారు కాబట్టి ఒకసారి అవి చూసుకోండి. రైట్. నెక్స్ట్ ఆ పేజ్ తిప్పితే ఒక చిన్న డౌట్ మేడం. చెప్పండి. ఇప్పుడు ఆ ముందరగాల్లో మనం చెప్పండి. ఇక్కడ పీపుల్ వేర్ వర్కింగ్ హార్డ్ అని ఇచ్చారు కదా, అది థర్డ్ది. జనులు పరిశ్రమను చేస్తుండేవారు. అదే ఇంగ్లీష్ బుక్ లో పీపుల్ వేర్ వర్కింగ్ హార్డ్, అది పరిశ్రమం కుర్వంతి అది కుర్వంతి అన్న దానికి అంటే ఏ రకంగా యూజ్ చేయాలి చెప్పరు. అది కుర్వంతి అనేది కరోతి అనే దానికి బహువచనం కుర్వంతి అండి. మీకు ఇంకా క్రియాపదం సరిగా చెప్పలేదు కాబట్టి కరోతి కుర్వంతి బహువచనం, కరోతి ఏకవచనం ప్రథమ పురుష. సో కుర్వంతి బహువచనం. ఏదైనా సరే మనకి ప్రెజెంట్ టెన్స్ లో ఉండాలి కాబట్టి క్రియాపదము స్మా యూసేజ్ లో అక్కడ జనాహ అనేది బహువచనం కాబట్టి కుర్వంతి స్మా వస్తుంది అక్కడ. ఓకేనా? మహోదయ వయానికి వయం కుర్మః స్మ వస్తుంది. సో ఓకే, మీకు ఇది చెప్తాను. ద్వివచనం వదిలేసేయండి. ఏక బహువచనాలు 3 పురుషుల్లో కరోతికి చెప్తాను చూడండి. కరోతి కుర్వంతి. ఓకే, కరోషి
కురుథ. ఓకే, కరోషి కురుథ అని వస్తుంది. నెక్స్ట్ కరోమి అంటే అహం కరోమి కుర్మః. సో సహ కరోతి తే కుర్వంతి. ఓకే, త్వం కరోషి యూయం కురుథ. ఓకే, అలాగే అహం కరోమి వయం కుర్మః. ద్వివచనం కావాలనే వదిలేసా, తర్వాత మీకు ఎలాగో నెమ్మదిగా అలవాటు అవుతుంది అది. ఓకేనా, ఇప్పుడు క్లియరా? రైట్, ఓకే మేడం. రైట్. లెసన్ ఎండింగ్ చిన్నది ఉంది ఎక్సర్సైజ్. ముందుగా చిన్నది. లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ ఒక పేజీ తిప్పితే ఉంది. సంస్కృతంలోకి ట్రాన్స్లేషన్స్ ఇవి కూడాను. నేను మళ్ళీ అందరినీ మ్యూట్ చేస్తున్నా. ఎవరు చెప్పగలం అనుకుంటే వాళ్ళే చెయ్యెత్తండి, వాళ్ళ చేత చెప్పిస్తాను. బాలుడు పాఠాలను చదువుగాక. శశికళ టి గారు చెప్తారా? హ్యాండ్ రైజ్ చేస్తుందని అడుగుతున్నాను. నమస్కారం మహోదయ. చెప్పండి మహోదయ, బాలః పాఠం పఠతు. అక్కడ పాఠం లేదు, పాఠాలను బహువచనం ఉంది కాబట్టి పాఠాని పాఠాన్ని కాదు, పాఠ పుంలింగ శబ్దము, పాఠాన్ అని వస్తుంది. బాలః పాఠాః పఠन्तు. పాఠాన్ అండి పాఠః పాఠౌ పాఠాః ప్రథమా విభక్తి, పాఠం పాఠౌ పాఠాన్ ద్వితీయ విభక్తి, నకారం వస్తుంది అక్కడ. సో పాఠాన్ అని చెప్పాలి. బాలః పాఠాన్ పఠन्तు. పఠతు ఏకవచనం. పాఠాలు బహువచనంలో ఉన్న బాలుడు ఏకవచనం కదా, ఏకవచనం ప్రకారంగా కర్తరి క్రియాపదం వస్తుంది. సో బాలః పాఠాన్ పఠతు, ఇది దాని ఆన్సర్. మణిమాల గారు నెక్స్ట్ చెప్పండి. పిల్లి పాలను త్రాగుగాక. మజరి క్షీరం పిబతు. మార్జారహ ఆర్ మార్జాలహ, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. మార్జాలహ క్షీరం పిబతు. కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ది బెస్తవారు అంటే చేపలు పట్టువారు నదికి వెళ్ళుదురుగాక. రామకృష్ణ గారు నేను చెప్పొచ్చా మేడం? కాదండి, మీరు మీ ఛాన్స్ అయిపోయింది, నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ వచ్చేసింది కాబట్టి ఉండండి. రామకృష్ణ గారు చెప్పండి సార్. ధీరాః నదీం గచ్చంతు. ధీరాః కాదు, అది ధీరాః కాదు, ధీవరాః. సార్ ధీవరాః. ధీవరాః నదీం గచ్చంతు. కరెక్ట్, నదీం గచ్చంతు కరెక్ట్. పులి జింకను తినకుండుగాక. తినుగాక అంటల్లా. సుధా గారు చెప్పండి. వ్యాఘ్రం పులి వ్యాఘ్రం వ్యాఘ్రః పుంలింగం. సారీ, వ్యాఘ్రః మృగం న ఖాదతు. అంతే, వ్యాఘ్రః మృగం న ఖాదతు కరెక్ట్. మనం చిత్రమందిరానికి వెళ్దామంటే వెళ్ళుదుముగాక అనే అర్థం అక్కడ. ఝాన్సీ గారు చెప్పండి. వయం దేవాలయం గచ్చామ. చిత్రమందిరం దేవాలయం ఎప్పటి నుంచి అయిందండి? సారీ, చిత్రమందిరం చాలా చిత్ర కింద చూస్తున్నాను మేడం. వయం చిత్రమందిరం గచ్చామ. వయం చిత్రమందిరం గచ్చామ కరెక్ట్. బాలా బొమ్మకంటి గారు నేను దేవాలయానికి వెళ్ళుదునుగాక. అన్మ్యూట్ చేసుకుని చెప్పాలండి, అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. అహం దేవాలయం గచ్చంతు. గచ్చాని. అహం వచ్చింది కదా, ఉత్తమ పురుష క్రియాపదం రావాలి కదా, గచ్చాని. అహం దేవాలయం గచ్చాని. ఓకే, అలాగే నెక్స్ట్ కూడా అంతేనండి. మేడం దానికి ఏంటండి సంధ్య గారు? అది లెట్ నాట్ ద టైగర్ ఈట్ ద డియర్ అని చెప్పి ఇచ్చాడు. అదే వ్యాఘ్రము సెంటెన్స్ కి ఆన్సర్ లో మరి వ్యాఘ్రహ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ వెనకాల ఇచ్చిన ఆన్సర్స్ లో వ్యాఘ్రహ హరిణాన్ నా ఖాదతు అని ఇచ్చారు. అంటే హరిణాన్ అంటే అది బహువచనంలోకి వస్తుంది కదా. మీ పుస్తకంలో తప్పు పడింది. హరిణం అని మాకు ఇచ్చారు. హరిణః అనొచ్చు, మృగః అనొచ్చు, ఏదైనా కూడా అనొచ్చు. బట్ మీ దాంట్లో
ఒక్క నిమిషం ఉండండి, మీరు వస్తున్నాను నేను. సో పుస్తకంలో మీకు, మాకు పుస్తకంలో, తెలుగు పుస్తకంలో కూడా హరిణం అని ఇచ్చారు. హరిణహ మృగహ ఏదైనా అనొచ్చు. హరిణాన్ మాత్రం తప్పు పడింది. ఎందుకంటే ఏకవచనంలో ఉండాలి కాబట్టి హరిణం ఆర్ మృగం ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. మీకు తప్పు పడింది. అదే డౌట్ వచ్చింది. సరిదిద్దుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ది కూడా ట్రాన్స్లేషనేనండి. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ పరస్మైపది వస్తుందా, ఆత్మనేపది వస్తుందా, దానికి తగ్గట్టుగా చూసుకుని చెప్పాలి. ఇక్కడ అన్ని ఆత్మనేపది క్రియాపదాలే అన్నారు కాబట్టి అవే వస్తాయి. కాబట్టి ఆ క్రియాపదం ఏమిటనేది చూసుకుని సరిగా చెప్పాలి. నీవు ప్రయత్నించు. మణిమాల గారు చెప్పండి. త్వం ప్రయతస్వ. త్వం ప్రయతస్వ లేదంటే యతస్వ ఏదైనా ఓకే. ఓకే, నెక్స్ట్ది వారు గ్రంథాలను పరీక్షింతురుగాక. వేరే కొత్త చేతులు ఏమన్నా కనిపిస్తే వాళ్ళని అడుగుదామని చూస్తున్నా, బట్ నోబడి, అందరు చెప్పిన వాళ్ళే వస్తున్నారు మళ్ళీ మళ్ళీ. శశికళ గారు చెప్పండి. వారు గ్రంథాలను పరీక్షింతురుగాక. అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి శశికళ గారు. యూయం గ్రంథాన్ పరీక్షధ్వం. వారు అంటే యూఎం ఎక్కడి నుంచి వచ్చిందండి? వారు అంటే తే. తే గ్రంథాన్ పరీక్షంతం. పరీక్షంతాం. ఓకే, తే గ్రంథాన్ పరీక్షంతాం, పరీక్షతాం, పరీక్షేతాం, పరీక్షంతాం అని వస్తుంది అక్కడది. రైట్. ఝాన్సీ గారు సీత పోటీ పడునుగాక. సీత స్పర్ధతాం. అంతే, సీతా స్పర్ధతాం అంతే దానికి ఆన్సర్. నెక్స్ట్ ఎవరున్నారు? గోపాలకృష్ణ గారు చెప్పండి. మీరు పండ్లను ఆస్వాదింతురుగాక. యూయం ఫలాని స్వాదధ్వం. స్వదధ్వం. స్వదధ్వం. యూయం ఫలాని స్వదధ్వం, కరెక్ట్. ఓకే, మళ్ళీ సుధా గారు లాస్ట్ చెప్పండి. మనము సమాధానాన్ని ఊహింతుముగాక. వయం ఉత్తరం ఊహామహై. కరెక్ట్, వయం ఉత్తరం ఊహామహై. ఓకే, సో ఇది 5వ పాఠము మీకు కంప్లీట్ అయింది. కింద ఉన్న ప్రశ్నలకి సమాధానం ఆల్రెడీ వాళ్ళు రాసేసి ఇచ్చారు కాబట్టి వాటిని చూసుకొని చదువుకోండి, సరేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, లేదంటే నేను 6వ పాఠం బిగిన్ చేస్తాను. ఏమైనా అడగాలనుకుంటే ఎవరైనా సరే అడగచ్చు, లేదు నేను నెక్స్ట్ లెసన్కి వెళ్ళిపోతాను. మేడం సారీ ఒక్క నిమిషం. సుధా గారు నేను ఒక పేరు నాకు అర్థమైంది, ఎవరు అడుగుతున్నారో పేర్లు చెప్తా. సుధా గారు చెప్పండి. మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక తప్పు పని చేసామని అనిపిస్తుంది. నేను ఇంకా చెక్ చేయలేదు, ఒకసారి మిమ్మల్ని అడుగుదాన్ని. ఇదేంటది? ఉత్సాహతే. ఉత్సాహ అదేంటి అసలు వర్డ్? ఉత్సాహతే. ఉత్సాహతే. అయితే మేము తప్పు చేసాం, మేము తాకి దీర్ఘం పెట్టేసాం. ఉత్సాహతే. ఓకే, ఉత్సాహతే. ఉత్సాహతే అంతే, అది రైట్. సంధ్య చెప్పండి. దీనిలో కూడా మళ్ళీ లాస్ట్ దానిలో కూడా వయం ఉత్తరాన్ని ఊహామహి అని ఇచ్చాడు. సమాధానమును ఏకవచనానికి బహువచనం ఇచ్చినట్టున్నారు. ఉత్తరం. అదే ఉత్తర అమ్మాయి కదా వచ్చేది అక్కడ, ఉత్తరం. అందుకనే మనం మళ్ళీ మళ్ళీ చేసుకునేది. అందుకనే ఇప్పుడు మిగతా థియరీ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ మీకు ఎక్కడో పుస్తకంలో థియరీలో దొరికేస్తాయి. గ్రామర్వి మనం చేసుకునేది అందుకే ఇక్కడ మళ్ళీ ఎక్సర్సైజ్ ఆన్సర్స్ వాళ్ళు ఇచ్చినా మనం చెప్పుకునేది, ఎందుకంటే తప్పులు పడుతున్నాయి కాబట్టి. కవిత చెప్పండి. మేడం కరోతికి మధ్యం పురుష ఏకవచనం చెప్తారా? కరోషి. షానా? షణ్ముఖలో షా. షట్లో షా. ఓకే, ధన్యవాదాలు.
యతతాకు భూతకాలం అయతతానా యతతే అయతన యతత కాదు, యతతేకి అయతత. అయతత. రైట్. మేడం పుష్పం వికసతికి భూతకాలం ఏమవుతుంది? అది ఇంకా మీకు చెప్పలేదు కాబట్టి యాక్చువల్ గా వికస అక్కడ కూడా డౌట్ వచ్చింది. పర్వాలేదు, నెక్స్ట్ వస్తుంది అది, అప్పుడు క్లియర్ అవుతుంది, కంగారు పడ. ఆ లైన్ అది మాత్రం అండర్లైన్ చేసి పెట్టుకోండి, తర్వాత వస్తుంది దానికి ఆన్సర్. పొరపాటు దీంట్లోకి వచ్చేసింటుంది ఈ వాక్యంలోకి. అంటే వికసతి అనేది జనరల్ గా మనం మామూలుగా వచ్చేస్తుంది కాబట్టి వచ్చేసింది, బట్ అవేమిటి, ఎందుకు ఆ రూపానికి ఎలా వస్తుంది అనేది తర్వాత చెప్తాను. వస్తుంది మీకు నెక్స్ట్ లెసన్స్ లో వస్తుంది అది, అప్పుడు మనం దీని గురించి మాట్లాడదాం. రైట్ మేడం, చెప్పండి. ఉత్సాహతేదికి భూతకాలం ఔత్సాహతే అవుతుందా? ఔత్సాహతే ఔత్సాహత. ఔత్సాహత. వందతేకి అవందత కదా, ఉత్సాహతేకి ఔ పెట్టుకుని సహత అని పెట్టుకోవాలి. అసలు దానికి ఉత్సాహతే కాదు, ఉత్సాహతేకి ఔత్సాహత కూడా కాదు. ఫ్రాంక్లీ ఒక్క నిమిషం ఉండండి. ఉత్సాహతేకి ఔత్సాహత కూడా రాదు. ఇప్పుడు దాన్ని మీకు చెప్పాలంటే చాలా కాన్సెప్ట్ చెప్పాలి. ఎక్కడ ఎలా చెప్పను దానికి. ఇప్పుడు వికసతికి ఎందుకు ఆపేశాను అంటే వి ప్లస్ కసతి, అది వి అనే ఉపసర్గలు అనేవి ఉంటాయి అన్నమాట. అవి వచ్చినప్పుడు భూతకాలం వేరే రకంగా రాయాలి. సిమిలర్లీ ఉత్సాహతే కూడా, సహతే అనేది వెర్బ్ మనకు తెలుసు, దానికి ఉత్ అనేది కూడా వాటిని ఉపసర్గలు అంటారు. అవి వచ్చినప్పుడు ఔత్సాహత రాదు. యాక్చువల్గా నేను క్యారీడ్ అవే అయిపోయాను. ఇగో ఏమవుతుందంటే ఉత్తనే కాదు, చాలా ఉపసర్గలు అనేవి వస్తాయి. మా గెస్ ఈ పాఠంలోనే వస్తాయేమో మరి. ఉపసర్గలు వచ్చినప్పుడు క్రియాపదాలకి ఈ భూతకాల రూపం అంటే మనం అపఠత్ ఇవన్నీ రాస్తామే, ఈ రూపాలు కొద్దిగా డిఫరెంట్ గా వస్తాయి. దాని గురించి మీకు జస్ట్ హింట్ ఇస్తారు, ప్రవేశాలో పరిచయాలో కొంచెం చెప్తారు, ఎందుకంటే సంధులు కావాలి దానికి. కొద్దిగా సంధి ఇది జరిగిన తర్వాత కొంచెం మార్పు వస్తుంది. అందుకని ఉత్సాహతేకి పొరపాటును కూడా రాద్దామని ట్రై చేయబోకండి. లకార రూపం కింద లంగ్ రూపం అంటే పాస్ట్ టెన్స్ రూపాలు రాయడానికి ట్రై చేయకండి. ఓకేనా? చాలా సార్లు ప్రాక్టీస్ చేసేసాం. అదొకటే కాదు, పరీక్షతే ఈ ప్రయతతే వీటన్నిటికి కూడా రాయకూడదు. 4 అక్షరాలు ఉన్నవన్నీ చేసేసాము, చాలా తప్పులు చేసామని అర్థమవుతుంది. అస్సలు మీకు వచ్చిన వాటిల్లో పరీక్ష అదే ఊహతే ఉందనుకోండి, దానికి అది డైరెక్ట్ క్రియాపదం, దానికి ఔహత వస్తుంది. ఊహతేకి ఔహత వస్తుంది దానికి. బట్ ఊహతే డైరెక్ట్ దానికి ముందు వెనకాల తోకలు లేవు. ఇది ఆ ప్లస్ ఊ అని చెప్పి ఓ పెట్టేసి మేము ట్రై చేస్తాం మేడం. అమ్మో, ఇలాంటి ప్రయోగం అసలు అందుకనే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి సర్లేండి, నేర్చుకుంటారు, తప్పేం లేదు. 4 అక్షరాలు కష్టంగా ఉన్నాయని నిన్న మొత్తం రోజంతా దాని మీద కూర్చుని తప్పులు చేస్తాను. ఒక మెసేజ్ పెట్టొచ్చు నాకు అప్పుడు. అసలు మాకు డౌట్ రాలేదు, నేనే కరెక్ట్ అనుకున్నాం. ఇది బాగుంది, మాకు డౌట్ రాలా, మేమే కరెక్ట్ అనుకున్నాం. అంటే మాకు ఆ ఊ తోటి వచ్చిన వాటికి ప్రాబ్లం వచ్చిందండి. అదర్వైజ్ పలాయతే ఇట్లాంటివి చేసాము, అవి పర్వాలేదు, అవి వెళ్ళిపోతాయి. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఆ ఊ వచ్చిన వాటికి మనకి లంగ్లకారం వచ్చేటప్పటికి ఆ పెట్టాలా అవు పెట్టాలా అనేది. అటతీకి ఈజీగానే ఉండింది, ఆటత్ అది పర్వాలేదు. ఫ్రాంక్లీ పలాయతే కూడా రాంగే. పలాయతే డైరెక్ట్ క్రియాపదం కాదు. అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది కానీ ఉంది, అది ఇప్పుడే చెప్పండి నేను. అది కూడా ఉంది. సో పలాయతే కూడా ఉపసర్గతో ఉన్న క్రియాపదం. అది మనకి ఎలా వికసతి అనేది కూడా ఉపసర్గ అనే మాట ఇంతవరకు మీకు చెప్పలేదు, కానీ నేను వికసతి అనేది కూడా మనకి ఏమంటారు నరనరాన ఎలా జీర్ణించుకుపోయిందంటే అది ప్లెయిన్ క్రియాపదం లాగా జీర్ణించుకుపోయి మేము చదివినప్పుడు ఫస్ట్ బండగా రాసేసాం, తర్వాత గుర్తొచ్చింది చిచ్చి ఇట్లా కాదు ఇది రాయాల్సింది అని. సో కొన్ని క్రియాపదాలు టచ్ చేయగా నేను ప్రాక్టీస్ చెయ్యమన్నాను కదా అని చెప్పి కనిపించిన ప్రతిదీ ప్రాక్టీస్ చేయకూడదు. కష్టంగా తెగ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ప్రకాశతే కాదు, అది కూడా వద్దా ఉపసర్గ?
వద్దు అసలు ఉపసర్గ ఉందా లేదా వద్దు, అలాంటివి మనం ముట్టుకోవద్దు అసలు ఫస్ట్. సి ఓ, సరే సరే. ఎక్కడైతే అప లేకపోతే ఉప లేకపోతే ఉత్ ఇలాంటి వాటితో వచ్చిన వాటిని ముట్టుకోకండి. ప్లెయిన్ గా ఓకే. క్షమతే, ప్రక్షాళయతికి ట్రై చేయకండి, క్షాళయతికి ట్రై చేయండి. ప్రక్షాళయతికి ట్రై చేయొద్దు, క్షాళయతికి ట్రై చేయండి. ఎక్కడైతే మీకు అప ఉప నిర్ లేకపోతే ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయో, ఉత్ ఇలాంటివి కనిపిస్తున్నాయి అంటే మీరు దాని జోలికి పోవద్దు అసలు. 22 రాకూడదా? ఆలోచతే రావచ్చు. వద్దు, రాకూడదు, అది కూడా రాదా? రాకూడదు. మరి గచ్చతి ఆగచ్చతి ఉంది కదా, గచ్చతికి చేసుకోవచ్చు, ఆగచ్చతికి చేయకండి, ఓకే. ఆగచ్చతికి చేయబోకండి. సో ఇవి ఉన్నాయి కొన్ని, అందుకనే ఏమన్నాను కొన్ని తీసుకోండి అంటే నేనేమనుకున్నా ఏ క్షమతే సేవతే ఇలా తీసుకుంటారు అనుకుంటే మీరు అవన్నీ వెళ్ళి అయిపోయినాయండి. పెద్ద అవన్నీ పెద్ద అయిపోయిన వాటికి వద్దు, తర్వాత వద్దు పెద్ద పెద్ద అది వాటికి కాదు, అప్పుడే వద్దు. ఇంతవరకు ఇవన్నీ అయిన తర్వాత కొంచెం అది కాదు, కొంచెం పాండిత్య ప్రవేశం చూపిద్దామని అందులోకి వెళ్తే చూసారా ఇప్పుడు మొత్తం ఇది వరకు గ్రూప్ లేనప్పుడు ఒకటే బుర్ర కాబట్టి అలా చేద్దామన్న ఆలోచన కూడా రాలేదు ఎవరికి. కొంచెం గ్రూప్ ఉండేసరికి ఏమైంది, ఇక మనం అన్ని ప్రదర్శించుకోవాలి అండ్ మనం నేర్చేసుకోవాలి, మనకు వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు గ్రూప్ ఉంటే మామూలువి రాలా మొన్నటి వరకు, మామూలు సేవతేనో లేకపోతే శ్లాఘతేనో రాలా మొన్నటి వరకు. ఇప్పుడు అవి వచ్చేసాయి కాబట్టి కొత్త, ఎందుకు గ్రూప్ లో ఉన్నాం కాబట్టి, అది గ్రూప్ స్టడీస్. చిన్నప్పుడు ప్యూర్గా మేము 4 అక్షరాలు ఉన్నవే చేసాం, అంటే 2 గంటలు పూర్తిగా వేస్ట్ చేస్తాం. నష్టమేం లేదు, ఇప్పుడు దీనివల్ల ఇలా చేయకూడదని తెలిసింది కదా. ఎప్పుడైనా ఒకరిని చంపందే డాక్టర్ కూడా కాడట అని అంటారు, నిజం అవునో కాదో మనకు తెలియదు కానీ తప్పు అంటే ఒకసారి వంట చెడగొట్టందే ఆ వంట సరిగా రాదు తర్వాత, అట్లా ఏదైనా అంతే, ముందు తప్పు అంటే అసలు ఏది తప్పో తెలిస్తే తర్వాత కరెక్ట్ వస్తుంది. డూస్ అండ్ డోంట్స్ లో డోంట్స్ తెలియడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనం ఏ క్రియాపదాలు ప్రయత్నించకూడదో తెలుసుకోవడం ఇంపార్టెంట్, రెస్ట్ ఎవ్రీథింగ్ కెన్ బి ట్రైడ్. అది అండ్ పలాయతే అనేది కూడా అంటే అది అలా ఉపసర్గ లాంటి దాంతో వచ్చేదని చెప్పే విషయం మాకు ఆల్మోస్ట్, ఎందుకంటే మేమెవరం ట్రై చేయలేదు పలాయతేకి అపాలయత ఇలా రాయాలి అని మేము ఎవరైనా ట్రై చేయలేదు బేసిక్ గా ఫస్ట్ పాయింట్. ఓకే, ఎక్కడ మనకు అలాంటి ప్రయోగాలు రాలేదు కూడా, ఎక్సర్సైజెస్ లో ఎక్కడ రావు, ప్లెయిన్ క్రియాపదాలే వస్తాయి. సో దాంతో ఏమైందంటే ఎప్పుడైతే ఈ పలాయతే గురించి వచ్చేసరికి ఆల్మోస్ట్ థర్డ్ లెవెల్కి వచ్చాక కానీ ఓహో ఇది విషయం వేరే ఉంది, దీనిది ఇది ఇలా కాదు అనే విషయం అప్పటి వరకు అర్థం కాలేదు ఎవరికి మాకు. ఎందుకంటే ఎవరమైనా నేర్చుకునే ప్రాసెస్ లో ఉన్నాం కానీ పండితులం కాదు కదండి. ఇక్కడ అన్ని క్రియాపద 2000 ధాతువులు ఉన్నాయంటే వాటికి ఉపసర్గలను వస్తాయి, నెక్స్ట్ 22 ఉంటాయి, అవి అన్నిటికీ అన్ని యాడ్ అవ్వవు, అన్నిటికీ ఒకే రకంగా కూడా యాడ్ అవ్వవు, అట్లాంటివి ఉంటాయి, రూల్స్ ఏవో చాలా ఉంటాయి. ఇన్నిట్లో కూర్చుని ఇప్పుడు అన్నిటికీ మళ్ళీ వీటన్నిటిని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ పెట్టుకెళ్తే ఎన్ని ధాతువులు వస్తాయి, ఎవరికి గుర్తుంటాయి అన్ని. బేసిక్ తెలుసుకోవడము ఓకే, కొన్ని తెలిసిన తర్వాత ఓకే అని కొంచెం ఆ టైంకి కావాల్సింది ఎంతో నేర్చుకోవడం తప్ప ప్రతిదీ ఇలా రాద్దామని బిగిన్ చేస్తే చాలా కష్టం అవుతుంది. ఓకే, సో ఆలోకతే ఇలాంటివేవి కూడా ముట్టుకోవద్దు. ఏంటిది 4 అక్షరాలు అలా చేయడం లేదు. అంటే క్షాళయతి కూడా 4 అక్షరాలే, చోరయతి కూడా 4 అక్షరాలే, అవి పర్వాలేదు. తాడయతి క్షాళయతి చోరయతి గణయతి ఇలాంటి వెబ్స్ వస్తాయి, అవి పర్వాలేదు, అవి 4 అక్షరాలు అయినా అవి పర్వాలేదు. బేసిక్ ఆ తోటి స్టార్ట్ అయ్యేవి, ఉత్ తోటి స్టార్ట్ అయ్యేవి, అపా తోటి స్టార్ట్ అయ్యేవి ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి. వి తోటి స్టార్ట్ అయ్యేవి, ఎక్సెప్ట్ విశతి, ప్రవిశతి కూడా మళ్ళీ ట్రై చేయకూడదు, దానికి కూడా ప్రా తోటి స్టార్ట్ అయ్యేవి చేయకండి. ప్రేషయతి కూడా వద్దు. ఏదది విస్మయతినా? ఇప్పుడు మీకు విస్మయతి స్మయతి ఉంది కదా, విస్మయతి ఎందుకండి? అదే వద్దని చెప్తున్నా, స్మయతి అదే అందుకనే అంటున్నాను, బాగా ఎక్కడ లేనివన్నీ పట్టుకొచ్చి మరీ చేసినట్టున్నారు, అంత కష్టపడాలి.
అది కాదు మేడం, గ్రూప్ లో రాణంరాజు గారు పెడుతున్న మొత్తం ఆ మెసేజ్ అంతా చదివేస్తే బాబాయ్ ఇంతలా ఎలా వచ్చేస్తున్నాయని నాకేం అర్థం కావట్లేదు, ఆయన రాసిందే అర్థం కావట్లేదు, మనం ఎప్పటికైనా ఇలా రాస్తామా అని డౌట్ వస్తుంది. ఏం లేదు ఏమండి, ఒకటి మాట చెప్తాను. మీకు తెలియదు కాబట్టి, ఉపసర్గలు అనే కాన్సెప్ట్ తెలియదు కాబట్టి మీరు రాసేస్తున్నారు. అవన్నీ గందరగోళం అయిపోతాయి వాటి వల్ల. సో ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఇవాళ నాకు ట్రాన్స్లేషన్స్ చెప్తుంటే నాకు నిజంగానే సంతోషం వేసింది. మొన్నటి వరకు ఏమిటో తెలియదు. 5 పాఠాలు గడిచాయి కరెక్ట్ గాను. ఈ విధంగా నేను సక్సెస్ అయినట్టే. 5 లెసన్స్ అయినాయి. కాస్తో కూస్తో ట్రై చేద్దామనే ఉత్సాహం ఉంటోంది. తప్పులు పడుతున్నాయి కాదంటలేదు. బట్ ప్రయత్నిస్తున్నారు కదా, భయంగా చెప్పట్లేదు ఇప్పుడు. ఇంకా కొంత ఉంటుంది, ఆ సంకోచం ఉంటుంది కానీ భయపడట్లేదు. అదే తప్పనిగా వస్తుంది. ప్రాక్టీస్ క్లాసెస్ మాకు బాగా హెల్ప్ చేస్తుంది. ప్రాక్టీస్ క్లాసెస్ డెఫినెట్ గా హెల్ప్ చేస్తాయండి. ఎందుకంటే మనకి దీని గురించి ఇంకెవరితో అడగలేము. ఇంట్లో వాళ్ళకి తెలియదు, ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయలేము. ఉన్న ఫ్యామిలీ సంస్కృత్ ఫ్యామిలీ అంటే మనది ఇదే ఉంటుంది. స్టూడెంట్స్ మనకే తెలుస్తుంది. సో చాలా హెల్ప్ చేస్తాయి. కానీ మరి అతి హెల్ప్ కూడా చేయకూడదు. రైట్. సో నిన్న ఏరుకుని ప్రత్యేకంగా డిఫికల్ట్ మాట్లాడటం చేసామండి నిన్న. మీకు ఒక్క మెసేజ్ పెట్టాల్సింది మేడం, ఒక అడ్వాంటేజ్ అండి మీకు. క్రెడిట్ అది కాదు, క్రెడిట్ మీకే. ఒక భానుడు, ఒక పాణిని, వీళ్ళందరినీ మీరు తయారు చేస్తున్నారు. అష్టాధ్యాయం తిరగరాస్తారా ఏంటి? అంటే వాళ్ళు 2700 ధాతువులు అన్నారు, మేము ఇంకొక 40-50. అమ్మా దేవుడా. ఓకే ఫైన్. ఇట్లాంటివి ఏమన్నా ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నప్పుడు జస్ట్ నాకు ఒక మెసేజ్ పెడుతూ ఉండండి. అంటే నేను చెప్పకపోవడం నాది, అంటే ఇలా చేస్తారని నేను ఊహించలేదు కదా, అందుకని నేను చెప్పలేదు. అసలు మాకు ఐడియా లేదు మ్యామ్. మేము ఈసారి నుంచి ఎక్కడైనా డౌట్ వస్తే ముందు మీకు మెసేజ్ పెట్టేస్తాం. ఎందుకంటే మీకు తెలియదు కదా కాన్సెప్ట్, ఇంకా అది తెలియదు కదా. నేనేదో చెప్పాను ప్రాక్టీస్ చేసుకోండి, ఓ 4-5 తీసుకుని చేసుకోండి అంటే వేరే లెవెల్లో ఎక్కడెక్కడ భూతద్దంలో వెతికి చేస్తారని నేను ఊహించలేదు. లేకపోతే వార్న్ చేసేదాన్ని ముందే నేను. ఫైన్, ఓకే లేండి. దీని ద్వారా ఇంతసేపు కాసేపు నవ్వుకున్నారు కదా, మిమ్మల్ని మీరు కూడా పాణినితో వెళ్ళిపోయారు, అక్కడ వరకు వెళ్ళిపోయారు. అదే వాళ్ళు భానుడు పాణిని, మేమేమో అభానుడు అపాణిని. అదే మీరు చెప్పేదాకా మేము తప్పని నిజంగా మాకు తెలియదు. ఎలా తెలుస్తుందండి? ఉపసర్గ అనే కాన్సెప్ట్ ఉందని తెలిస్తే కదా తెలిసేందుకు. నాకు రాత్రి పట్టుకున్నాక ఉత్సాహంతే ఇవన్నీ అలా ఉత్సాహాన్ని పెట్టేసాము, దీర్ఘం ఉత్సాహతే అని వస్తుంది కదా అని డౌట్ వచ్చి మిమ్మల్ని అడిగాను. మంచి పని చేశారు. ఇప్పుడు ఆయన అవు వస్తుందా అని అడగడం కూడా, ఓ వస్తుందా అని అడగడం కూడా మీకు. కాకపోతే ఒకటి, ఇప్పుడు ఊహతే ఉంది, ఈక్షతే ఉంది, ఇచ్చతి ఉంది, ఇవన్నీ స్వరాలతో స్టార్ట్ అయ్యే ప్లెయిన్ క్రియాపదాలు. రైట్. ఇచ్చతి కానీ, ఈక్షతే కానీ, ఊహతే కానీ, ఇవన్నీ స్వరాక్షరాలతోటి స్టార్ట్ అవుతున్న ప్లెయిన్ క్రియాపదాలు. వాటికి ఈ వచ్చిన చోట బండ గుర్తు, ఏ సంధి సమాసం దీని గురించి మాట్లాడకండి, ఎందుకంటే అక్కడ సంధులే కాదు, చాలా రకాల రూల్స్ ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈతో గనక ప్లెయిన్ క్రియాపదం స్టార్ట్ అవుతుంటే పాస్ట్ టెన్స్ లో ఐ వస్తుంది. సో ఇచ్చతికి ఐచ్ఛత్ అనే మాట వస్తుంది. ఇంకా చెప్పాలంటే మామూలుగా ఇచ్చత్ ఆ ఈ కలిపి పలుకుతూ వెళ్ళారనుకోండి 10 సార్లు అనేసరికి ఐ కింద మారిపోతుంది. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ తోటి ప్లెయిన్ క్రియాపదం స్టార్ట్ అవుతూ ఉంటే పాస్ట్ టెన్స్ రూపం దానికి ఐ తోటి ఉంటుంది, ఐచ్ఛత్. ఓకే. ఈక్షతే కూడా ఈ కదా, దానికి అయ్యే వస్తుంది. దీర్ఘ అయినా ఈ అంటే నా ఉద్దేశం ఈలో ఏదైనా కావచ్చు, ఈలో ఏదైనా కావచ్చు. సో ఈక్షతే వచ్చినప్పుడు కూడా ఐక్షత, అది ఈక్షతే కాబట్టి ఆత్మనే, కాబట్టి ఆత్మనేపది కాబట్టి అవందత్త లాగా రావాలి కాబట్టి ఐక్షత అని వస్తుంది. అలాగే ఊహతే ఉందనుకోండి, ఊలు, ఊతోటి కూడా నెక్స్ట్ ఇప్పుడే రాదు, తర్వాత వస్తుందేమో మరి. ఊతోటి కూడా వచ్చిన ఊలో దేంతో వచ్చిన ప్లెయిన్ క్రియాపదము దానికి పాస్ట్ టెన్స్ ఔ తోటి వస్తుంది. సో ఊహతే అంటే ఔహత అని వస్తుంది. ఓకే. ఊహతే అంటే ఈక్షతే కూడా చేసాము, ఐక్షతే అని చక్కగా పలుకున్నాం మేము. ఇప్పుడు అర్థమైన ఐక్షతే అయ్యి కాస్త వెళ్ళే ఐ అవుతుంది అది.
అయిపోయింది. రైట్, ఓకే. ఐక్షత. సో గుర్తుపెట్టుకోవాల్సినది ఈలతో స్టార్ట్ అయితే, అదే ఆ తోటి స్టార్ట్ అయింది అనుకోండి సపోజ్, మీకు అది కలిసిపోతుంది, మళ్ళీ ఆనే వచ్చేస్తుంది, ప్రాబ్లం రాదు. కానీ ఈలతోటి స్టార్ట్ అయితే పాస్ట్ టెన్స్ ఐ తోటి వస్తుంది, ఊలతోటి స్టార్ట్ అయితే పాస్ట్ టెన్స్ అవుతోటి వస్తుంది. అండ్ ఆ తోటి వచ్చింది అంటే డైరెక్ట్ గా జనరల్ గా తక్కువ ఉంటాయి క్రియాపదాలు, ఉపసర్గ తోటి వస్తాయి కాబట్టి వాటి రూల్స్ వేరు మళ్ళీ. ఓకే, ప్రిన్సిపల్స్ కరెక్టేనండి. మేము అనుకున్న ప్రిన్సిపల్స్ కరెక్టే. అంటే ఈ తోటి వస్తే ఐ వస్తుందని, ఊ తోటి వస్తే అవ్ వస్తుందని కరెక్ట్. తీసుకున్న క్రియాపదాలు తప్పు. అంటే నేను చెప్పిన జవాబులు కరెక్ట్, మీరు వేసిన ప్రశ్నలు తప్పు. అటతి చేసామంటే అటకి ఆ అని వస్తుంది, ఆ అని చేసాం. అటతి అటతికి బాగుంది. అండ్ మనం మెసేజ్ కూడా వచ్చాయి, ముందరే వచ్చాయి, ఇదివరకే వచ్చాయి. వచ్చిందని చెప్పేసా, కానీ నేను రూల్ చెప్పలేదు. అటతి ప్లెయిన్ క్రియాపదం, బట్ ఆగచ్చతి ప్లెయిన్ క్రియాపదం కాదు. దానికి మనకి వేరేగా వస్తుంది. బట్ ఆలే కాబట్టి ఎటు వచ్చినా కూడా ఆనే వచ్చేస్తుంది అది. కానీ ఊలతోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు చెప్పిన రూల్ గుర్తుపెట్టుకుంటే కొంచెం సరిపోతుంది. ఓకేనా మేడం? బేసిక్ సందులు కూడా ఒకసారి కవర్ చేయండి ఇందులో, సిలబస్ డౌట్ రాకుండా ఉంటాయి. ఏం లేదు, మీకు పరిచయాలు స్వర సంధులు వస్తాయి, శిక్షాలో వ్యంజన సంధులు వస్తాయి, విసర్గ సంధులు వస్తాయి. శుభ్రంగా అప్పుడు తల వాస్తుంది మనకి. ఎట్లా ఇక్కడ ఔత్సాహికులు చాలా మంది ఉన్నారండి, వాళ్ళని క్లియర్ చేయాలంటే బేసిక్ సందులు ఒకసారి నేను చెప్పను. బేసిక్ సందులు కాదు కదా, ఎందుకంటే సందులు స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఇక ఆ జుట్టు పీక్కోవడాలు వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇంకా స్వర సంధులు చాలా వరకు నయం. వ్యంజన సంధులకు వచ్చాక ఇక అసలు వచ్చే డౌట్లు నాకు అసలు అలా ఉండవు వచ్చే వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు అక్కర్లేదు, అందరూ బండ గుర్తుగా చెప్పా కదా అంతే. పైగా ఇవి సంధులనే కాదు, ఈ చెప్పిన రూల్స్ కి సంధులే కాదు, చాలా వేరే రకాల రూల్స్ వస్తాయి మనకు తెలిసిన రూల్స్ కాకుండా. కాబట్టి అసలు నేను దాని జోలికి పోని నేను. ఓకే, అది మాత్రం గుర్తుపెట్టేసుకోండి, సరేనా? రైట్, 6th లెసన్ స్టార్ట్ చేద్దాం. ఆరవ పాఠంలో సూక్తి, ఇదేదో మన గురించి చెప్పినట్టుంది. అంటే ఇప్పుడు నిన్న చేసిన ఘనకార్యానికి తగ్గట్టుగానే ఉంది. చిత్తే వాచి క్రియాయాం చ మహతామేకరూపత. చిత్తే వాచి క్రియాయాం చ మహతాం ఏకరూపత. చిత్తే అంటే మనస్సు, చిత్తం అంటే మనస్సు, చిత్తే అంటే మనస్సునందు, వాచి వాక్ అంటే వాక్కు, వాచి అంటే వాక్కు యందు, క్రియా అంటే పని చేష్ట. సో క్రియాయాం అంటే పని యందు అంటే మనం చేస్తున్నటువంటి చేతలు ఏవైతే ఉన్నాయో వాటి యందు, దాని యందు కూడా మహతాం అట అంటే గొప్పవారికి ఏకరూపత ఒకే రూపం ఉంటుందట. వేరే అంటే ఇది నిన్నటి దానికి అప్లై చేసుకుంటే కంకణ బద్దులై ఉన్నారనమాట. ఏమైనా సరే సాధించాలని దానికి తగ్గట్టుగానే మనసా వాచా కర్మణ మీరు ప్రయత్నించారు. అది బేసిక్. మమ్మల్ని చాలా థ్యాంక్స్ మ్యామ్, మమ్మల్ని మహాత్ములు అన్నారు అసలు. అందుకనే నేనంటాం ఎందుకు, ఆయనే చెప్పుకున్నారు ఇంకొక పాణిని ఇంకొక బాణుని తయారు చేస్తున్నా అంట నేను ఆ టైప్ లో. సో యూజువల్ గా ఏమంటాం అంతే అంటాం కదా, చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండకూడదు అంటారు కదా. సో గొప్పవారందరూ చెప్పినా, మనసులో ఆలోచించినా, మాట ద్వారా చెప్పినా, క్రియ ద్వారా చేసినా కూడా అన్నిట్లో ఏకరూపత అంటే సారూప్యము, ఒకే రూపం ఉంటుంది. అంటే చెప్పేది, ఆలోచించేది, చేసేది ఒకటే ఉంటుంది. ఎవరికి? గొప్పవారికి అని చెప్పడం అన్నమాట. రైట్, ఇవాళ మళ్ళీ అప్పుడే ట్రై చేయబోకండి కొత్త కొత్త క్రియాపదాలవి. భవిష్యత్ కాల క్రియాపదాలు చెప్తున్నాను ఇవాళ. భవిష్యత్ కాలము అంటే రాబోయే కాలము. సో ఈ కాలాల గురించి, కాల నిర్ణయాల గురించి కొంచెం మనకు పదవలేసంలో కొంచెం బ్రీఫింగ్ ఇస్తారు. సో ప్రస్తుతానికైతే మనకు భవిష్యత్ కాలం అంటే ఏమిటి? ఇవాళ కానిది, అంతే కదా. నిన్నటిది భూతకాలం అంటే ఇవాళ కానిది, నిన్న జరిగిపోయింది, ఇవాళది కానిది. భవిష్యత్ కాలం అంటే ఇవాళది కానిది, జరగబోయేది. కాబట్టి రేపటి నుంచి ఏదైనా కావచ్చు. దానికి ఎలా వస్తాయి? ఇది యాక్చువల్గా చాలా ఈజీ ఫామ్. పఠతి ఫస్ట్ ఫామ్, ఫస్ట్ టేబుల్ మనం ఏదైతే చదువుకున్నామో వర్తమాన కాలం గనక వస్తే
దాంట్లో మధ్యలో ఇష్య అనే మాట చేరితే ఇవి వచ్చేస్తాయి. ఎలా వస్తాయి? పఠతి, పఠతః, పఠంతి కదా దాంట్లో. ఇక్కడ పఠిష్యతి, పఠిష్యతః, పఠిష్యంతి అది వస్తే ఇది ఇచ్చినట్టే ఇష్య చేరుతుంది మధ్యలో. పఠ్ ఇష్యతి, పఠిష్యతి, పఠిష్యతః, పఠిష్యంతి. అక్కడ పఠసి, పఠథః, పఠథ వస్తుంది. ఇక్కడ పఠిష్యసి, పఠిష్యథః, పఠిష్యథ వస్తుంది. అక్కడ పఠామి, పఠావహ, పఠామహ వస్తుంది. ఇక్కడ పఠిష్యామి, పఠిష్యావహ, పఠిష్యావహ. సేమ్ వర్తమాన కాలం కనుక బాగా వచ్చేస్తే సేమ్ అలాగే ఉంటుంది. బట్ ఇష్య అనేది మధ్యలో ధాతు తర్వాత చేరుతుంది. ఓకే, సో ఒకసారి చూద్దరు గాని. సో పఠిష్యతి, పఠిష్యతః, పఠిష్యంతి, పఠిష్యసి, పఠిష్యథః, పఠిష్యథ, పఠిష్యామి, పఠిష్యావహ, పఠిష్యామః. ఓకే, ఇది పఠధాతు అంటే పరస్మైపది ధాతువులకి ఈ విధంగా వస్తుంది. ఆత్మనేపదికి మనకేంటి వందతే, వందేతే, వందంతే కదా. సేమ్ ఇష్యా చేరిస్తే వందిష్యతే, వందిష్యేతే, వందిష్యంతే. ఓకే, అలాగే వందసే, వందేథే, వందధ్వే కదా అక్కడ. వందిష్యసే, వందిష్యేథే, వందిష్యధ్వే. అలాగే వందే, వందావహే, వందామహే మళ్ళీ ఇష్యా వచ్చింది. వందిష్యే, వందిష్యావహే, వందిష్యామహే. ఓకే, వర్తమాన కాల టేబుల్స్ కనుక క్లియర్ గా వస్తే భవిష్యత్ కాలంవి ఈజీగా వస్తాయి. అంటే అర్థాలు ఎలా వస్తాయి? నేను చదవబోతున్నాను, సారీ చదవబోతున్నాడు, చదవబోతున్నారు ఇలా వస్తాయి. చదవబోతున్నావు, చదవబోతున్నాను, చదవబోతున్నాము ఇలాగ వాటికి అర్థాలు చెప్పుకుంటాం అనమాట. రైట్, మీకు టేబుల్స్ ఇచ్చారు దాంట్లో పక్కన, అక్కడ కూడా వాళ్ళు ఇచ్చారు సేమ్ టేబుల్స్ పక్కన ఇచ్చారు. వాక్యాలు చదువుతాను, అర్థాలు చెప్తాను చూడండి. రామః, ఇప్పుడు భవిష్యత్ కాలం అంటే ఏంటి? ఖచ్చితంగా ఇవాళది కాదు కాబట్టి రేపు వచ్చేవి కాబట్టి రేపు ఎల్లుండి అలాంటి పదాలు కూడా రావడానికి అవకాశం ఉందన్నమాట మనకి. సో రామః శ్వః నగరం గమిష్యతి, రాముడు రేపు నగరానికి వెళ్ళబోతున్నాడు. గమిష్యతి, గచ్చతికి గమిష్యతి వస్తుంది. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. గచ్చతికి గమిష్యతి, గమిష్యతః, గమిష్యంతి, గమిష్యసి, గమిష్యథః, గమిష్యథ, గమిష్యామి, గమిష్యావహ, గమిష్యామః వస్తాయి ఇలాగా. రైట్, మాతులః శ్వః ఆగమిష్యతి, సేమ్ ఆగమిష్యతి కూడా ఇందాక నేను చెప్పినట్టుగానే రూపాలు వస్తాయి. ఆగచ్చతికి ఆగమిష్యతి. మాతులః అంటే మేనమామ రేపు రాబోతున్నాడు. నిర్ధనాః కష్టం అనుభవిష్యంతి, అనుభవతి మీకు చదివారు ఎంతవరకు? అనుభవిష్యంతి, పేదవారు కష్టమును అనుభవించబోతున్నారు. శ్వః సభాయాం సఖీ గాస్యతి, గాయతి విన్నారు కదా, గాయతికి గాస్యతి వస్తుంది. మళ్ళీ గాస్యతి ఎప్పుడైతే వచ్చిందో పఠతి లాగానే రూపాలన్నీ వస్తాయి. గాస్యతి. సో ఇక్కడ ఈ వాక్యాలు కంటిన్యూ చేసే ముందు కొన్ని ప్రత్యేక క్రియాపదాలు ఉంటాయండి. అంటే వాటికి ఇప్పుడు గాస్యతి మీకు వినడానికి గాయతి మామూలుగానే ఉంది కదా అనిపిస్తుంది, దానికి గాస్యతి ఉంది. అలాగే కొన్ని క్రియాపదాలకు మీకు వెనకాల ఇచ్చారు చూడండి. ఒకసారి పేజ్ టర్న్ చేయండి, ఉన్న వాక్యాలకు పేజ్ టర్న్ చేస్తే క్రీడతి, క్రీడిష్యతి ఇచ్చారు. అలాగే గచ్చతి, గమిష్యతి ఇచ్చారు. భవతి, భవిష్యతి. లిఖతి, లేఖిష్యతి అని వస్తుంది, లిఖిష్యతి రాదు. ఇవి ఎందుకు వచ్చాయి, ఇప్పుడు ఈ రూపాలు ఇలా ఎందుకు వచ్చాయి అనేది మనకు అప్రస్తుతము, బట్ అవి గుర్తు పెట్టుకోవాలి. లిఖతికి లేఖిష్యతి అని వస్తుంది అనమాట. అలాగే కరోతి, కరిష్యతి. భాషతే, భాషిష్యతే. భాషతే ఆత్మనేపది కాబట్టి అది. వర్ధతే, వర్ధిష్యతే ఇది మామూలుగానే ఉంది. మోదతే, మోదిష్యతే. స్పర్ధతే, స్పర్ధిష్యతే. యతతే, యతిష్యతే అవి బాగానే ఉన్నాయి. బట్ కొన్ని ఉంటాయి కింద విశేష క్రియాపదాలు అనుకుంటూ చెప్తున్నారు చూడండి. పిబతి అనేది మీకు తెలుసు, దానికి పాస్యతి అని వస్తుంది. మళ్ళీ ఒకసారి పాస్యతి వచ్చాక మళ్ళీ
పఠతి రాగానే రూపాలు వచ్చేస్తాయి. పాస్యతి, పాస్యతః, పాస్యంతి, పాస్యసి అలాగే వచ్చేస్తాయి. బట్ ఈ రూపం ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. అలాగే నయతి, నేష్యతి అనే రూపం వస్తుంది. నయిష్యతి అని రాదు, నేష్యతి అనే రూపం వస్తుంది. అలాగే ఉపవిశతి, ఉపవేక్ష, ఇవి ఇక్కడికి వచ్చేసరికి ఉపసర్గలా కాదా దాని గురించి ఒక పాస్ట్ టెన్స్కే ఉపసర్గలతోటి ప్రాబ్లమ్. ఇక్కడ వచ్చినప్పుడు ఉపసర్గలా కాదా, ఉన్నాయా లేవా సంబంధం లేదు, కొన్నిటిని వాటిని అలాగే గుర్తుపెట్టుకోవాలి. ఉపవిశతి, ఉపవేక్ష్యతి ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఉత్తిష్టతి, ఉత్థాస్యతి. ఓకే, ఈ ఉత్థాస్యతి ఎలా వచ్చిందనే విషయం థర్డ్ లెవెల్కి వెళితే గానీ అర్థం కాదు, అక్కడకు సందులు వస్తే గానీ అర్థం కాదు. ఓకే, కాబట్టి ఉత్తిష్టతి అనే కాకపోతే ఎందుకు చెప్పేశారు ఇక్కడ? కూర్చోవడం, నుంచోవడం ఇలాంటి ప్రక్రియలు మనకి బాగా రెగ్యులర్ లైఫ్లో మనకి బాగా ఉపయోగకరమైన క్రియాపదాలు కాబట్టి జస్ట్ వాటికి ఏమంటారు, వీటికి అదే మీకు మీరు చూస్తే పాస్ట్ టెన్స్లో వీటి రూపాలు చెప్పలేదు మీకు. పాస్ట్ టెన్స్లో వీటి అంటే మీరు రాశారనే విషయం పక్కన పెడితే మీకు చెప్పలేదు వాళ్ళు. బట్ ఫ్యూచర్ టెన్స్ చెప్తున్నారు, ఎందుకంటే ఇవి ఇలా గుర్తు పెట్టుకోవాలి. సో ఉపవిశతికి ఉపవేక్ష్యతి, ఉత్తిష్టతికి ఉత్థాస్యతి. ఓకే, అలాగే పృచ్ఛతి, ప్రక్ష్యతి. ఒక్కసారి మీకు ఈ తీతో ఎండింగ్ అయ్యేట్టుగా ఏవైతే వచ్చేసాయి అనుకోండి, మళ్ళీ అవన్నీ మనం మామూలుగా ఎలా చెప్పుకుంటాము, తీకి పఠతి, పఠత అలా అలా వచ్చేస్తాయి అన్ని. బట్ ముందు ఈ రూపం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇదేంటి పశ్యతి, పశ్యతికి ద్రక్ష్యతి, ఇది కంప్లీట్ గా డిఫరెంట్ గా అనిపిస్తుంది మీకు. పశ్యతి అనే దానికి ధాతు రూపము దృశ్ అంటారు, దాని నుంచి వస్తుంది అనమాట ద్రక్ష్యతి అనే రూపం. ఓకే, అలాగే గాయతికి గాస్యతి, పచతికి పక్ష్యతి, పక్ష్యతి అక్ష వస్తుంది మనకు అక్కడ. అలాగే జానాతి ఉంది, జానాతికి జ్ఞాస్యతి. శృణోతి ఉంది అంటే వినడం, ఇంతవరకు మీకు శృణోతి అసలు యాక్చువల్గా రాలేదు వెర్బ్, బట్ శ్రోష్యతి. శక్నోతి ఉంది అంటే శృణోతి అంటే వినడం, వింటున్నాడు అని అర్థం. ఓకే, శ్రోష్యతి అని వస్తుంది. శక్నోతి అంటే చేయగల సమర్థత, అంటే ఏదైనా సరే, ఏదైనా ఐ క్యాన్ అనే వస్తుంది చూసారా, ఆ క్యాన్ అనే దానికి శక్నోతి అనేది వస్తుంది. ఓకే, సో శక్నోతికి శక్ష్యతి. అలాగే దదాతి, ఇంతవరకు మీకు వెర్బ్ రాలేదు, యచ్చతినే వచ్చింది. విచిత్రం ఏమిటంటే యచ్చతికైనా దదాతికైనా రెండిటికి దాస్యతి అనే ఫ్యూచర్ టెన్స్, రెండిటికి ధాతువు కూడా దానే, రెండిటికి ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాల రూపం దాస్యతి అనే ఉంటుంది. యచ్చతికి కూడా దాస్యతి అనే చెప్పాలి, యచ్చిష్యతి అని మీరు చెప్పేకూడదు. అలాగే లభతే ఉంది, లభతేకి లప్స్యతే అని వస్తుంది. ఈ రూపాలు ఎందుకు వచ్చాయి, ఏ రూల్స్ తో వచ్చాయి అనేవి మనకు అనవసరము, బట్ ఇవి గుర్తుంచుకోవడం మాత్రమే అవసరము. అలాగే నమతి, నంస్యతి, నం పైన అనుస్వారం రావాలి, నంస్యతి. దధాతి ఉంది, దదాతి అంటే అర్థం ఏమిటి అంటే మామూలు దాతో ఉండేది ఇవ్వడం, యచ్చతి ఎలాగో దదాతి అన్న అలాగే. బట్ దధాతి అంటే పొజెసింగ్, అంటే హ్యావింగ్, కలిగి ఉండడం. దధాతి అంటే ధా వచ్చింది అంటే అది కలిగి ఉండడం అని అర్థం. సో ధాస్యతి, దానికి ధాతువు ధా అంటారు, అందుకని ధాస్యతి అని వచ్చింది అక్కడ. సో ఇక్కడ వీళ్ళు ఏదైతే లిస్ట్ ఇచ్చారో ఆ లిస్టుని గుర్తు పెట్టుకోవాలి. ఒకసారి తీతో ఎండ్ అయింది అంటే అది మీకు ఆ రూపం గుర్తుంటే ఇక ప్రాబ్లం లేదు, మళ్ళీ పఠతి, పఠత, పఠంతి లాగా రాసుకోవచ్చు. బట్ ఆ ఫస్ట్ రూపం తెలియాలి. గాస్యతి, పాస్యతి, దాస్యతి ఇలాంటి రూపాలు, నేష్యతి, ఉపవేక్ష్యతి ఇలాంటి రూపాలు తెలియాలి. ఓకేనా? సో నెమ్మదిగా తెలుస్తాయి. ఇప్పటివరకు అన్ని ఎలా తెలిసాయో ఇది కూడా అలాగే తెలుస్తుంది. ఇది లాస్ట్ టేబుల్ అండి ఈ ప్రవేశకు సంబంధించినంత వరకు. 3 టేబుల్స్ నేర్చుకున్నారు కదా, వర్తమానము, భూతకాలం అయింది, ప్రేరణార్థకం అయింది, ఇది భవిష్యత్ కాలము. సో ఇక్కడతో ఈ టేబుల్స్ అయిపోయినట్టే. ఇంకా మీరు నేర్చుకునేది కూడా ఇంకొక టేబులే, అది కూడా పరిచయాలు నేర్చుకోండి. ఇప్పుడు ఇక లేదు, ఇది దీంతో లాస్ట్ అయింది కదా అని గ్రామర్ అయిపోలా, ఇంకా చాలా ఉంది. సో ఇప్పుడు మళ్ళీ వాక్యాలకు వెనక్కి వద్దాం. ఇప్పుడు శ్వః 4వ వాక్యం, సభాయాం సఖీ గాస్యతి అన్నారు. అంటే రేపు సభలో
సఖి అంటే స్నేహితురాలు పాడబోతున్నది. గాసతి, ఈ గాసతి వచ్చింది కాబట్టి వెనక్కి వెళ్ళి మళ్ళీ అవన్నీ రూపాలు ఇలా వస్తాయి అని చెప్పదలుచుకుని వెనక్కి వెళ్ళాను. సో గాస్యతి. అగ్రిమ సప్తాహే గురుః వ్యాకరణం పాఠయిష్యతి. పఠతి పాఠయతి విన్నారు ఇంతవరకు మీరు. పాఠయిష్యతి దానికి చెప్పడం అన్నమాట. వచ్చే వారంలో అగ్రిమ సప్తాహే అంటే వచ్చే వారంలో గురువు వ్యాకరణమును బోధించబోతున్నాడు ఆర్ చదివించబోతున్నాడు. ఓకే, పాఠయిష్యతి. తౌ శ్వః రాజధానీం గమిష్యతః. మీకు ద్వివచన వాక్యాలు చాలా తక్కువగా వస్తాయన్నాను, అలాంటి వాటిల్లో ఇది కూడా ఒకటి. తౌ వారిద్దరూ శ్వః రేపు రాజధానికి గమిష్యతః. గమిష్యతి ఇందాక వచ్చింది, గమిష్యతి గమిష్యతః గమిష్యంతి ద్వివచనం కాబట్టి వెళ్ళబోతున్నారు. వారిద్దరూ రేపు రాజధానికి వెళ్ళబోతున్నారు. అగ్రామి సప్తాహే అన్నారు, ఆగామి సప్తాహే అని అనకూడదా? ఆగామి అవ్వచ్చు, అగ్రామి కాదు, అగ్రిమ. ఆగామి సప్తాహే కూడా కరెక్టే, ఆగామి కూడా కరెక్టే, అగ్రిమ కూడా కరెక్టే. దుష్టాన్ దేవః దండయిష్యతి. దండయతి అంటే దండిస్తున్నాడు అని అర్థం. దండయిష్యతి. ఓకే, దండయతి దండయిష్యతి. ఇప్పుడు ఈ వెర్బ్స్ ఉన్నాయి కదా మనకి, యకారం వస్తుంది మధ్యలో. తాడయతి, క్షాళయతి, చోరయతి ఇలాంటి వెర్బ్స్ వచ్చాయి కదా, వీటన్నిటికీ కూడా ఇష్యతి రాయాలి. దండ ఇష్యతి, క్షాళ ఇష్యతి, ఏమంటారు, చోర ఇష్యతి, తాడ ఇష్యతి ఇలా వస్తాయి వాటికి కూడా. ఓకే, సో ఇది అలాంటిది అనమాట. దండయతి అనేది అసలు వెర్బ్. దండ ఇష్యతి అంటే దుష్టులను దేవుడు దండించబోతున్నాడు. శ్వః ప్రాతః సహ ధనం దాస్యతి. రేపు ప్రొద్దున అతడు ధనమును ఇవ్వబోతున్నాడు. దదాతికి దాస్యతి. తే పరశ్వః స్పర్ధిష్యంతే. స్పర్ధతేకి స్పర్ధిష్యతే వస్తుంది బహువచనం కాబట్టి. వారు ఎప్పుడన్నారు? పరశ్వః ఎల్లుండి పోటీ పడబోతున్నారు. ఓకే, సస్యాని వేగేన వర్ధిష్యంతే. పంటలు వేగముగా పెరగబోతున్నవి. కిం త్వం ఉత్తీర్ణః భవిష్యసి. పిల్లల్ని పాస్ అవుతావా అని అడుగుతాం కదా, అదే అన్నమాట. నీవు కిమ్ వచ్చింది కదా, ఆ కిమ్ వెనకాలన్నా పర్వాలేదు. కిమ్ వా వస్తే ప్రశ్నవాచకాలు వస్తాయి, ప్రశ్నార్థకాలు అని అన్నాక ప్రశ్నలు ఏర్పడతాయి అన్నాం కదా. ఆ కిమ్ ముందరైనా ఉండొచ్చు, చివరైనా ఉండొచ్చు, తప్పేం లేదు. వా జనరల్ గా చివరే ఉంటుంది, కిమ్ ముందర గాని చివరి గాని ఎక్కడైనా ఉండొచ్చు. సో నీవు పరీక్షలో ఉత్తీర్ణుడు అవుతావా అని అడగదు, అంటే ఉత్తీర్ణుడు కాబోతున్నావా అంటే పాస్ అవుతావా అని అడుగుతాం కదా మనము, అదనమాట. త్వం ప్రయతిష్యసే చేత్ వర్ధిష్యసే. నీవు ప్రయత్నిస్తే పెరుగుతావు అంటే ఎదుగుతావు అంటే అభివృద్ధి చెందుతావు అని అర్థం అనమాట. ప్రయతిష్యసే ఆత్మనేపది కదా, యతతే ఉంది, ప్రయత్తతే ఉంది కదా, దానికి ప్రయతిష్యసే మధ్యమ పురుషులో వచ్చినాయి, త్వం వచ్చింది కాబట్టి. త్వం శ్వః మేలిష్యసి కిం. ఇది మిలతి అనే వెర్బ్ ఉంది కదా, మిలతి అంటే కలవటం, కలుస్తున్నాడు ఆర్ కలుస్తున్నది. మేలిష్యసి అని వస్తుంది. లిఖతి, మిలతి వీటికి లేఖిష్యతి, మేలిష్యతి అని వస్తాయి. ఓకే, మిలిష్యతి రాదు, మేలిష్యతి అని వస్తుంది. సో కిం శ్వః త్వం శ్వః మేలిష్యసి కిం. నీవు రేపు కలవబోతున్నావా అంటే రేపు కలుస్తావా అని అడగడం అన్నమాట. ఓకే, అహం శ్వః మేళనార్థం ప్రయత్నం కరిష్యామి. నేను రేపు మేళనార్థం అంటే కలుసుకొనుటకు ఆర్ కలవడానికి ప్రయత్నం కరిష్యామి ప్రయత్నము చేస్తాను. ఓకే, ప్రయత్నం చేస్తాను. ఐ విల్ ట్రై టు మీట్ టుమారో అని చెప్పడం అనమాట. ప్రపరశ్వః అహం పుస్తకం ప్రతిదాస్యామి. ఇక్కడ ఒకటి వినాలి. దదాతి అంటే ఇవ్వడము, ఇస్తున్నాడు అని. ప్రతి దదాతి అంటే తిరిగి ఇవ్వడం, రిటర్నింగ్ అనమాట. దదాతికి దాస్యామి, ప్రతి దదాతికి ప్రతి దాస్యామి. ఈ ప్రతి అనేది కూడా ఉపసర్గ అంటారు.
నెక్స్ట్ లెసన్స్ లో వస్తాయి అది. సో ఇక్కడ అర్థం వరకు తెలుసుకుంటాం కాబట్టి మనం ప్రపరశ్వ అవతల ఎల్లుండి అహం నేను పుస్తకమును ప్రతిదాస్యామి తిరిగి ఇస్తాను. ఓకే. చిత్రం దృష్ట్వా అహం మోదిష్యే చిత్రమును చూసి నేను సంతోషపడబోతున్నాను ఆరు ఆనందించబోతున్నాను. మోదిష్యే మోదిష్యే. అహం పంచవాదనే ఉత్థాస్యామి నేను 5 గంటలకు లేస్తాను. రేపో ఎల్లుండో గోడ మీద రాసుకోవాలి నేను, బట్ లేస్తాను. ఉత్థాస్యామి ఉత్తిష్ఠతికి ఉత్థాస్యతి వస్తుంది, దాంట్లో ఉత్తమ పురుష రూపము ఉత్థాస్యామి. వయం కథాం పఠిష్యామః మనము కథను చదవబోతున్నాము ఆర్ చదువుతాము, తర్వాత చదవబోతున్నాము. భవంతః ధనం న లప్స్యంతే మీరు ధనము పొందలేకపోతారు అంటే న లప్స్యంతే యు విల్ నాట్ గెట్ మనీ అంటామే అదనమాట. ఓకే. భవంతః అంటే మీరు, భవాన్ భవంతః, భవాన్ ఏకవచనం, భవంతః బహువచనం. మీరు ధనమును పొందలేకపోతున్నారు ఆర్ పొందలేకపోతారు, పొందరు అని చెప్పడం ఇంకా చెప్పాలంటే. ఓకే. యు విల్ నాట్ గెట్ మనీ. వయం ఆగో వచ్చిందండో, ఎందుకునో మనకి బాగా తగులేట్టు వస్తున్నాయి వాక్యాలు. వయం మహాపురుషాః భవిష్యామః ఈ విధంగా ప్రయత్నం చేస్తూ మనం మహాపురుషులం అవుతాము, అవబోతున్నాము, కాబోతున్నాము. రైట్. ఈ విధంగా వాక్యాలు భవిష్యత్ కాల రూపంలో, యాక్చువల్ గా మనకి వర్తమాన కాల రూపాలు బాగా వస్తే భవిష్యత్ కాల రూపాలు వెంటనే అంత కష్టం కాదు. అండ్ ఏవైతే సెపరేట్ గా స్పెషల్ గా ఉంటాయో వాటిని వాళ్ళు అక్కడ ఇచ్చారు, అవి కూడా తీ అంతంగా ఉన్నాయంటే పరస్మైపదిగా హాయిగా దాని ప్రకారంగా చెప్పేసుకోవడమేను. ఓకే. బట్ ప్రథమ పురుష ఏకవచనం వాళ్ళు ఇచ్చారు, అది గుర్తు పెట్టుకోవాల్సిన రూపము. తర్వాత మన టేబుల్ మనం రాసుకోవచ్చు. రైట్. నేను తృతీయ విభక్తి వాళ్ళ చెప్పను. తృతీయ విభక్తే కాదు, వేరే గ్రామర్ పోర్షన్ ఏది ఇప్పుడు చెప్పను. ప్రహేళిక తీయండి. డౌట్ చెప్పండి. ఈ రోజు రేపు అన్నారు కదా, రేపు లేదా నిన్న అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ పొద్దున్న జరిగినది లేకపోతే ఇవాళ సాయంత్రం జరగబోయేది, రాత్రి జరగబోయేది, వాటికి కూడా అది కూడా ఫ్యూచర్ టెన్స్ పాస్ట్ టెన్స్ కదా. యాక్చువల్గా నేను అన్నాను చూసారు ఇందాక, కాల నిర్ణయం అనేది జరుగుతుంది చెప్తారు మీకు 10వ పాఠంలో అని చెప్పాను కదా. సో దానికి వాళ్ళు క్లియర్ గా ఏ లకారం ఎప్పుడు వాడాలి చెప్పేశారు. సో బేసిక్ గా మీకు వర్తమాన కాలం అంటే ఏమిటనేది హింట్ ఇస్తాను. ఇంగ్లీష్ లెక్కల ప్రకారం కదా మనం ఇప్పుడు డేట్స్ ఫిక్స్ చేసుకుంది, డేట్స్ అది అలవాటు పడిపోయాం కదా. సో రాత్రి 12 ఇంగ్లీష్ హ్యాపీ బర్త్డేలు న్యూ ఇయర్లు ఎప్పుడు చెప్తారు? రాత్రి 12కి కదా. సో 12 తర్వాత మళ్ళీ రాత్రి 12 మధ్య కాలం, ఆ 24 గంటల సమయం మాత్రం అద్య. నేను కాలం చెప్పట్లా, ఏది వాడాలో మీరు డిసైడ్ చేయండి. ఇప్పుడు అద్య అంటే ఈ రోజు అంటే అర్థం ఏంటంటే ఈ 12 నుంచి midnight 12 నుంచి మళ్ళీ midnight 12 వరకు ఉన్నటువంటి 24 గంటల సమయము. సో ఎప్పుడైతే ఈ అద్య వాడతామో మనం చక్కగా హాయిగా సాయంకాలం సంగతి అయినా సరే, ఇవాళ పొద్దుట సాయంకాలం చేస్తాను అని మనం తెలుగులో చెప్పేసిన దానికి అద్య రాసినప్పుడు ఎప్పుడైతే అద్య సాయంకాలే అన్న చెప్తున్నాము అంటే దానికి వర్తమాన కాలం రాసుకోవచ్చు, తప్పు లేదు. ఇక లంగ్ మీకు వచ్చిన భూతకాల రూపం ఏంటంటే కరెక్ట్ గా ఈ 12 గంటలు అంటే midnight 12 గంటల నుంచి లెక్కేసాను, దానికి ముందర నుంచి యుగాల క్రితం వరకు ఆ ముందు క్షణం అంటే 11:59 కావచ్చు, దాని ముందర ఎంతకాలం అయినా ఈ లంగ్ వాడేసుకోవచ్చు. ఓకే. అలాగే ఈ నెక్స్ట్ 12 గంటలు ఉంటుంది కదా, నెక్స్ట్ అయిపోయిన 12 గంటలు అంటే రాబోయే నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది కదా, ఆ 12 గంటల 1 నిమిషం నుంచి ఆ తర్వాత ఎన్ని యుగాల తర్వాతకైనా కూడా ఇప్పుడు చెప్పుకునే భవిష్యత్ కాలం వాడేయచ్చు. ఇవన్నీ సింపుల్ గా చెప్పుకునేవి, ఇవి సింపుల్ గా చెప్పుకునేవి మనకి ఇంతవరకు చాలు. కానీ మీకు 10వ పాఠంలో చెప్తారు భూతకాలానికి ఇంకా ఉన్నాయి, భవిష్యత్ కాలానికి ఇంకా ఉన్నాయి, బట్ మనం అవి ఏం వాడం, తెలుసుకుంటాం అంత. వీటిని అనధ్యతన భూతకాలం అనధ్యతన భవిష్యత్ కాలం అంటే సరిపోతుంది కదా, అవే అనాలి. బట్ ఇప్పుడు ఆ టర్మ్స్ ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే 10వ క్లాస్ 10వ పాఠంలో మళ్ళీ చెప్పాలిగా ఎలాగో అవన్నీ, అందుకని చెప్తాను. సో అద్య అన్నప్పుడు వర్తమాన కాలం అద్య యూజ్ చేసి సెంటెన్స్ రాస్తుంటే మీరు వర్తమాన కాలం వాడేసుకోండి. అద్య కాకుండా శ్వః అని రాశారంటే రేపు కాబట్టి భవిష్యత్ కాలం రాసుకోండి. హ్యః పరహ్యః ఇవి రాసుకున్నప్పుడు భూతకాల రూపం రాసుకోండి, సరిపోతుంది.
రైట్? మీకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదానికి అది చాలు. 10 పాఠాలు అయ్యాక అప్పుడు మళ్ళీ 10వ పాఠంలో మనం మళ్ళీ చెప్పుకుంటాం కాబట్టి అప్పుడు ఇంకొంచెం తెలుస్తుంది. మనం ఇవి తప్ప వాడమండి. బేసిక్గా భూతకాలం తప్ప కూడా ఇవి తప్ప వాడం. ప్రహేళిక తీయండి. నతస్య ఆదిః నతస్య అంతః మధ్యే యః తస్య తిష్టతి తవాప్యస్తి మమాప్యస్తి యది జానాసి తద్వద. నా తస్య ఆదిః స్ప్లిట్ చెప్తున్నా. నా తస్య ఆదిః తస్యాదిఃలో నా తస్య ఆదిః నా తస్య అంతః మధ్యే యః తస్య తిష్టతి తవ అపి అస్తి తవ అపి అస్తి మమ అపి అస్తి తవాప్యస్తి మమాప్యస్తి తవ అపి అస్తి మమ అపి అస్తి యది జానాసి తత్ వద. తత్ వద. నా తస్య ఆదిః తస్య ఆదిః దాని యొక్క ఆది అంటే స్టార్టింగ్ నా ఉంటుంది. అంటే ఇది చెప్పడానికి ఏంటి? నా తస్య ఆది అంటే దానికి అంతము ఆది లేదు. నా తస్య అంతః అంటే ఏంటి? దానికి అంతము కూడా లేదు. మధ్యలో యా ఉంటుంది. యహ ఎవడైతే ఉంటాడో, యాక్చువల్గా లిటరల్గా చెప్పాలంటే మధ్యే యహ తస్య తిష్టతి, దానికి మధ్యలో యహ ఎవడైతే ఉంటాడో. నీకు ఉంది. తవ అపి అస్తి నీకు ఉంది. మమ అపి అస్తి నాకు ఉంది. యది జానాసి ఒకవేళ తెలిస్తే, నీకు తెలిస్తే తద్వద అదేంటో చెప్పు. ఇలా చెప్పామనుకోండి, ఆది అంతం లేదనగానే మనం అందరం వెళ్ళిపోయి ఎక్కడికో స్పిరిచువాలిటీ, అయ్యో ఆది అంతం లేనివాడు అనుకుంటే ఇక దేవుడు అలా వెళ్ళిపోతాం. ఇక్కడ అంత సినిమా లేదు అక్కడ. దీనికి లిటరల్ గా మీనింగ్ అంటే ఆ టైప్ లో తీసుకోకుండా స్పిరిచువల్ వేలో మామూలుగా తీసుకోవాలి, గ్రామటికల్ వేలో తీసుకోవాలి. నా తస్య ఆదిః తస్య ఆదిః నకారః అంటే ఆ పదము యొక్క ఆది అంటే స్టార్టింగ్ లెటర్ నా. తస్య అంతః నా తస్య అంతః దానికి ఎండింగ్ లెటర్ కూడా నా. యహ మధ్యే తస్య తిష్టతి అంటే తస్య మధ్య అంటే ఆ రెండిటి మధ్యలో మధ్యాక్షరము, దాని యొక్క మధ్యాక్షరము యకారము. సో ఇప్పుడు 3 కలిపితే ఏమైంది? నయన అంటే నయనం. తవ అపి అస్తి కన్ను నీకు ఉంది నాకు ఉంది అని చెప్పడం. దీనికి ఆన్సర్ నయనం. అంతేగాని మనం వెళ్ళి భగవంతుడు అట్లా ఆలోచించకూడదు దీనికి. ఓకేనా? నెక్స్ట్ ఈసారి లక్ష్మీదేవి గురించిన సంగ్రాహ్య విషయాల్లో స్తోత్రాలు ఉన్నాయి. 2 శ్లోకాలు, స్తోత్రాలు కాదు. మహాలక్ష్మి అష్టకంలోవి 2 అవే అనుకుంటా. 2 అవే. ఫస్ట్ శ్లోకము మధ్యలో వచ్చే శ్లోకము. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. నమస్తే అస్తు అంటే నమః తే అస్తు, నమస్తేస్తు మహామాయే. మిగతా చోట్ల ఎక్కడా లేదు. చివరిలో మళ్ళీ నమోస్తు తే చోలో అక్కడ నమః అస్తు తే అని సెపరేట్ చేసుకోవాలి. నమస్తేస్తు మహామాయే నమస్తే అస్తు అంటే నీకు. మహామాయే అంటే లక్ష్మీదేవికి మనం చెప్పుకున్నాం మనం దాంట్లో. సో మాయా అనే ఒక రూపం, మా పేరు కూడా ఉంది లక్ష్మీదేవికి. సో మహామాయే అంటే సంబోధన. ఓ మహామాయా శ్రీపీఠే సురపూజితే శ్రీపీఠమందు సురుల చేత పూజింపబడేదానా. శ్రీపీఠే అనే సంబోధన కాదు, శ్రీపీఠే అనే సప్తమి విభక్తి రూపం అవుతుంది. అంటే శ్రీచక్రంలో కూర్చుంటుంది అంటారు కదా అమ్మవారు. అలాగా శ్రీపీఠమందు సురపూజితే అంటే సురపూజితకి సంబోధన అన్నమాట. సురుల చేత అంటే దేవతలచే పూజింపబడుదానా. అలాగే శంఖచక్ర గదాహస్తే శంఖము చక్రము గద చేతిలో కలిగిన దానా అని అర్థం అనమాట. హస్తే సంబోధనే అది కూడాను. ఓకే. సో అలాంటి మహాలక్ష్మి అది సంబోధన. మహాలక్ష్మి అనేది సంబోధన. ఓ మహాలక్ష్మి తే నీకు నమః అస్తు నమస్కారము అగుగాక అంటే నేను నమస్కరించుదునుగాక అని. ముందర కూడా అంతే 2 సార్లు నమస్తేస్తూ వచ్చింది, అంతకుమించి ఏమిటి. ఓకే. సో ఓ మహామాయ అలాగే శ్రీపీఠమందు ఉండి దేవతలచే పూజింపబడుదానా, శంఖచక్ర గదలను కలిగిన దానా, చేతి యందు కలదానా, ఓ మహాలక్ష్మి నీకు నమస్కారము అని చెప్పడం అనమాట.
నీకు నమస్కారం చేస్తున్నాను. నమః అస్తు అంటే నీకు నమస్కారం అగుగాక అని అర్థం యాక్చువల్గా. అలాంటి దాంట్లోనే ఇంకొక శ్లోకం, పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేష్ఠి జగన్మాత పరమేషి లేదుగా, పరమేషి జగన్మాతర్ మహాలక్ష్మి నమోస్తుతే. అన్ని సంబోధనలే వస్తున్నాయి. పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేషి జగన్మాత మహాలక్ష్మి నమః అస్తు తే. పద్మాసన స్థితే దేవి, పద్మాసన స్థిత అంటే పద్మము ఆసనముగా కలిగి కూర్చున్న దానిలో ఉన్నదానా, స్థిత అంటే ఉన్నదానా, పద్మము ఆసనముగా కలదానా అని అర్థం. అలాగే దేవి, ఓ దేవి, పరబ్రహ్మస్వరూపిణి, సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపిణివైన నీవు అని అర్థం అనమాట. ఓకే. పరమేషి అంటే కూడా అదే అర్థం. పరమేశ్వరుడు, పరమేషి, పరమేశ్వరి, రెండిట్లో ఏదైనా పర్వాలేదు. కాబట్టి తెలుగులో మీకు అందుకని ఓ పరమేశ్వరి అని ఇచ్చారు. పరమేశి అంటే ఏంటి? అందరికంటే అల్టిమేట్ గాడ్ అని అర్థం కదా, హూ ఇస్ ఎ లేడీ. సో పరమేశి జగన్మాత, ఈ ప్రపంచానికంతటికి తల్లివైన దాన. జగన్మాత, మాత అనేది పిలుపు, సంబోధన. మాతా అంటే తల్లి అని చెప్పడం. అమ్మా అని పిలవాలనుకోండి మనం మాత అనాలి. కాబట్టి జగన్మాత, ఓ జగన్మాత, నీ మహాలక్ష్మి, నీకు నమస్తే, నమః అస్తు, నీకు నమస్కారము. ఓకే. మిగతాదంతా అక్కడ బాగానే తెలుగులో మీనింగ్ బాగానే ఉంది. కాబట్టి జస్ట్ సంబోధనల గురించి చెప్పడానికే నేను అర్థం చెప్పాలి, లేకపోతే అది అర్థం కానంత పెద్ద గట్టి కష్టమైన పదాలు ఏమీ లేవు దాంట్లో. రైట్. సుభాషితం చెప్పుకుని ఆపేద్దామండి. మిగిలిన పాఠము నెక్స్ట్ లెసన్, నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. సుభాషితం తీయండి ఒకసారి. ఛాయామన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయమాతపే ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషా ఇవ. ఛాయాం అన్యస్య కుర్వంతి, ఛాయామన్యస్య కుర్వంతిలో పదవి భాగము. ఛాయాం అన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయం ఆతపే ఫలాని అపి, ఫలాన్యపి అంటే ఫలాని అపి పరార్థాయ వృక్షాః. పదవి భాగం చేసినప్పుడు సత్పురుషాః అని విసర్గలు పెట్టుకోవాలి. శ్లోకంలో విసర్గలు ఉండవు. సత్పురుషాః ఇవ. ఛాయాం అంటే ఛాయ అంటే నీడ. అన్యస్య అంటే వేరొకరికి, కుర్వంతి నీడను చేస్తాయి అంటే వేరొకరికి నీడని ఇస్తాయి అని మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే తిష్టంతి స్వయం ఆతపే తిష్టంతి, వాళ్ళకి అవి మాత్రం ఎండలో ఉంటాయి. ఆతపహ అంటే ఎండ, ఆతపహ అంటే ఎండ. సో ఆతపే తిష్టంతి, అవి ఎండలో ఉంటూ ఉంటాయి కానీ ఇతరులకి నీడను ఇస్తాయి. ఫలాని అపి, వాటికి కాసేటటువంటి పండ్లు కూడా పరార్థాయ అంటే వేరొకరి ప్రయోజనం కోసమే. చెట్లేమి వాటి పళ్ళును అవి తినవు కదండి, మనమేగా కోసుకుని తినేది. సో ఫలాని అపి, వాటికి కాసే పండ్లు కూడా అవి ఇతరుల కొరకే వెచ్చిస్తాయి, వాటికి అవి ఉపయోగించుకోవు. అలా వృక్షాః సత్పురుషాః ఇవ, చెట్లు సత్పురుషుల వలె తాము ఎండలో ఉంటూ ఇతరులకి నీడనిస్తాయి. అలాగే వాటికి కాసే పండ్లు కూడా ఇతరులకే సమర్పిస్తాయి అని చెట్లని సత్పురుషులతో పోలుస్తున్నారు. ఎందుకు పోలుస్తున్నారు అంటే సత్పురుషులు కూడా తాము ఇబ్బందులు పడుతూ తాము కష్టాలను అనుభవిస్తున్నా సరే వేరొకరికి సహాయము అనేటటువంటి నీడని ఇద్దామనే ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే వాటికి వాళ్ళు సంపాదించిన ధనం, వీటికి చెట్లకి పండ్లు ఉంటే కాస్తాయి కాబట్టి, మరి సత్పురుషులకి పండ్లు అంటే అర్థం ఏమిటి? వాళ్ళు సంపాదించిన పుణ్యఫలము కానీ లేకపోతే మామూలుగా మెటీరియలిస్టిక్ ఏదైనా ఉంటే అవి కానీ, ఆ సంపాదనను కూడా వాళ్ళు వేరొకరి కొరకే ఉపయోగిస్తారు. అందుకని చెట్లని సత్పురుషులతో పోలుస్తూ ఈ పద్యాన్ని చెప్పడం జరిగింది. రైట్. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తామంటే మనము
ఎక్సర్సైజ్ అప్పుడే చెయ్యము, ఫస్ట్ లెసన్ ఫినిష్ చేస్తాము. తృతీయ విభక్తి చెప్పుకోవాలి. తృతీయ విభక్తి తర్వాత సప్తక ఇంకా కొన్ని క్లాజెస్ ఉంటాయి మనకి. ఇంగ్లీష్లో ఉన్నట్టే ఇఫ్, ఇఫ్ దెన్, ఇఫ్ ఎల్స్ ఇలాంటివి ఉంటాయి కదా. అంటే అలాంటివన్నీ కొన్ని ఉంటాయి క్లాజెస్. ఒక 5 క్లాజెస్ చెప్తారు, అవి చెప్పుకోవాలి. ఆ తర్వాత సప్తకకారాల్లో భాగంగా ఈసారి ఉన్నటువంటిది కథం అనేటటువంటిది ఉంది, ఎట్లు, హౌ. సో అదొకటి చెప్పుకోవాలి. అలాగే కొన్ని లేఖన నియమాలు ఒకటి చెప్పుకోవాలి. ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో ఫినిష్ చేసుకుంటాము. ఎక్సర్సైజ్ పార్ట్ పోస్ట్పోన్ అవుతుంది. ఓకేనా అండి? రైట్. సో అది విషయం. డౌట్ ఉంటే అడగచ్చు, లేదంటే మనం ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం చెప్పు. ఎనీథింగ్? ఒక్క నిమిషం మేడం, ఇందాక ఒక దాంట్లో చేత్ అనే మాట వచ్చింది. అది చేత్ అనేది దానికి ఎందుకు వచ్చింది అనేది. చేత్ అంటే అయితే అనే అర్థం వస్తుంది. చేత్ అంటే ఇప్పుడు నేను అన్నాను కదా, ఇప్పుడు 5 క్లాజెస్ చదువుతాము అని చెప్పి, దాంట్లో అది కూడా వస్తుంది. సో చేత్ అనే మాటకి అయితే ఇఫ్ అని అర్థం. ఇఫ్ అని అర్థం చేత్ అంటే. ఓకే. సో ఇంకా చెప్పండి సార్. నీవు ప్రయత్నించు అని ఇందాక ఒక దాంట్లో అన్నారండి. నాకు ఆత్మనేయ పదానికి నాకు వెంటనే ఆత్మనేయ పదం గుర్తు రాలేదు. గుర్తు రాకపోతే త్వం ప్రయత్నం కరోషి అనొచ్చా? నేను కరోస్వ అట్లా అనొచ్చా? కురు అనాలి. లేదు భవ ట్రాన్స్లేషన్ లో ఇస్తే నీవు అన్న భవాన్తో రాసేసినప్పుడు కరోతు అనాలి. ప్రయత్నించు అంటే ప్రేరణ కలిగించేట్టుగా చెప్తున్నాం కాబట్టి త్వం ప్రయత్నం కురు అనాలి. లేదు భవాన్ ప్రయత్నం కరోతు అనాలి. ఇక్కడ వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళ ఆత్మనేపదితోనే ఆ కాంటెక్స్ట్ లో ఇచ్చారు కాబట్టి త్వం యతస్వ ఆర్ ప్రయతస్వ అని చెప్తాం మనము. బట్ ఇదే వాక్యం మీకు గనక ట్రాన్స్లేషన్స్ లో రేపు పరీక్షలో ఇచ్చారనుకోండి, వాళ్ళేం ఆత్మనేపది పరస్మేపది ఇలా చెప్పరు. అలాంటి టైంలో త్వం ప్రయత్నం కరోతు ఆర్ త్వం ప్రయత్నం కురు ఆర్ భవాన్ ప్రయత్నం కరోతు అని రాయొచ్చు. ఈ టైప్ ఆఫ్ ఇది కూడా ఏమవుతుందంటే మనకు అలాంటి వెర్బ్స్ అంటే ఇవి కూడా చదువుతాము 9th లెసన్ ఆర్ 10th లో చదువుతాము ఇవి కూడా మనము. అంటే పెద్దగా కొంచెం కష్టమైన క్రియాపదాలని కొంచెం స్ప్లిట్ చేసి రాసేట్టుగా ఒక కాన్సెప్ట్ చదువుకుంటాం అనమాట దాంట్లో మనం. అంటే ఇప్పుడు ఆత్మనేయ పదాలు గుర్తు రాకపోతే ఇబ్బంది ఇది అయితే ఉభయపది కదా కరోతి, అందుకోసం అదే దీన్నే నౌన్ ప్లస్ కరోతి ఫార్మ్స్ అంటారు. కరోతి అనేది వస్తే మనకి మిగతావన్నీ వాడుకోవడం ఈజీ అని దానికి తగ్గట్టుగా మనకు నేర్పిస్తారు. ఇది మీరు అడిగింది ఇంకా యతతే అనేది చాలా తేలిక క్రియాపదం. కొన్ని కష్టమైన క్రియాపదాలు వస్తాయి, అవి మనకు గుర్తుండవు. అలాంటి అది పైగా అవి రూపాలు కూడా ఇలా మనం చెప్పుకున్నట్టుగా ఇంత ఈజీగా ఉండవు. సో వాటికి ఎట్లా వాడతారు అనేది మనకి చెప్తారు సార్. ఈ లెసన్స్ చివరికి వచ్చి చెప్తారు. ఓకే. మేడం ఒక్క నిమిషం సంధ్య చెప్పండి. ఇప్పుడు ఈ కరోతి కుర్వంతు ఇవి అది అసలు అంటే మనకి బేస్ పదం ఏదండి? కృ ధాతు అంటారు దాన్ని. కరోతి దాంట్లో ఇచ్చినట్టున్నారు పుస్తకంలో, నేను చెప్తాను ఒక నిమిషం చూడండి. అదే ఇవ్వలేదు, నేను పంపిస్తాను. కరోతికి ఇప్పుడు మీకు చెప్పిన 4 టేబుల్స్ ఏవైతే ఉన్నాయో నేను పంపిస్తాను. ఓకే. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అండ్ లోట్ అదే ఆజ్ఞార్థకాలు నేను పంపిస్తాను టేబుల్స్. మేడం తక్షకః కాష్టం తక్షతి. మనం తక్షకః ఎవరు చేస్తున్నారు అన్న దానికి ఇలా చెప్పచ్చా? కహ కాష్టం తక్షతి అని చెప్పచ్చా? చెప్పచ్చు. అన్ని అలా రాసుకోవచ్చు కదా అన్నిటికీ. ఓకే చెప్పండి ద్రోణం రాజు గారు, ఏంటి సార్ చెప్తున్నారు? ఈ కరోతి అన్నది యాక్చువల్లీ ఈ 4 టేబుల్స్ తెలుసుకోవడం కాన్వర్సేషనల్ సాంస్క్రిట్ లో బాగా హెల్ప్ అవుతుందండి. అవును, కాన్వర్సేషనల్ దాంట్లో చాలా ఈజీ అవుతుంది మనకి. అంటే చాలా క్రియాపదాలకి ఇది సబ్స్టిట్యూట్ చేసేసుకోవచ్చు మనం. ఆ సబ్స్టిట్యూషన్ దే మనం నేర్పిస్తారు రేపు 8th or 9th ఆ టైంలో నేర్పిస్తారు అవే. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
ఉపయోగిస్తున్నాడు అనే మాట ఉంటుంది అనుకోండి, దానికి క్రియాపదం చెప్తే తడుచుకుంటాం మనం. ఉపయుంక్తే అంటారు. అది ఎలా వస్తుంది అనేది చాలా కష్టం. దానికి బదులు ఉపయోగం కరోతి అనడం ఈజీ. సో ఇలాంటివి కొన్ని ఉంటాయన్నమాట. సో అవి నేర్చుకుంటాం మళ్ళీ మనం తర్వాత. సో కరోతి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి నేను ఆ టేబుల్స్ 4 మీకు పంపిస్తాను నేను. సరేనా? ఓకే. ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం ఎవరన్నా పాడతారా? మేడం శశికళ నేను గారు శశికళ పాడతారా? అది పాడతానండి. నేర్చుకున్నాను. లర్న్ట్ అనే దానికి ఏం వర్బ్ వాడాలండి? నేర్చుకుంటున్నాను అనడానికి ఏం వాడాలి? verb ఏది అంటే దానికి యాక్చువల్ గా చెప్పాలి అంటే అధ్యయనం కరోమి, అహం జానామి అనేది ఎక్కువగా వాడతారు. జానామి అనేది ఎక్కువగా వాడతారు. అంటే నేను నేర్చుకుంటున్నాను అంటే తెలుసుకుంటున్నాను అనే మాట అర్థంలో వస్తుంది. అది నేను తెలుసుకుంటున్నాను అనే అర్థంలో రావాలి కాబట్టి ఎక్కువగా జ్ఞాధాతు ఉపయోగించి జానాతి. అలాగే దాన్ని డిఫరెంట్ మిక్స్ల తోటి వాడతారు. అంటే నేను నేర్చుకోవడానికి ఏమంటారు, తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, లేకపోతే తెలుసుకుంటూ ఉన్నాను, ఇలాంటి డిఫరెంట్ ఫార్మ్స్ లో వాడతారు. బట్ బేసిక్ గా జానాతి అనే దాన్ని తీసుకుని వాడతారు. అంటే ఇప్పుడు మేము మీ దగ్గర నేర్చుకుంటున్నాం కదండి. మీరు చెప్తున్నారు, మేము నేర్చుకుంటున్నాం. దాన్ని ఎట్లా చెప్పాలండి? మేము ప్రయత్నం చేస్తున్నాము, ప్రయాసం చేస్తున్నాము, ఇలాగే చెప్తారు. మీ సంస్కృతంలో కొద్దిగా చెప్పరండి, ఎట్లా చెప్తారు? ఓకే. ప్రయాసం కరోమి అని చెప్తారు. అంటే ఆ మొత్తం క్లియర్ వెర్బ్ మీకు అక్కర్లేదు, ఇప్పుడు అది అక్కర్లేదు దాని గురించి. బట్ అధ్యయనం అనే మాట ఉంది. అధ్యయనం కరోమి అని చెప్తారు. ఉండండి. అభ్యాసం కరోమి అంటే ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తున్నా, ప్రాక్టీస్ చేయడం. ఓకే. అధ్యయనం కరోమి అంటే చదవటము. అంటే అధ్యయనం అంటే ఏంటి? నేర్చుకునే ప్రక్రియ. అది కూడా యాజ్ ఇట్ ఈజ్ గా నేర్చుకోవడం అనే దానికి చెప్పలేరు. ఓకే. అహం సంస్కృతం అధ్యయనం కరోమి అని చెప్పచ్చా? సంస్కృతం చదవడం, అధ్యయనం అంటే చదవడం. యాక్చువల్లీ కరెక్ట్ వర్డ్ లో తప్పులేదు. డైరెక్ట్ గా లర్నింగ్ అనే దానికి డైరెక్ట్ గా చెప్పడం కష్టం సంస్కృతంలో. అహం సంస్కృతం జ్ఞానామి అంటే జ్ఞానామి కాదు, జానామి అంటే నాకు తెలుసును అని చెప్పడం. జ్ఞాతం ప్రయత్నం కరోమి అని ఇంకా రాలేదు మీకు అంతంత వాక్యాలు, కానీ ఇలాంటివి వస్తాయి. అది అంటే ఇవి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఈ టైప్ ఆఫ్ ఇట్లా చెప్పగలుగుతాం. కానీ డైరెక్ట్ గా లర్న్ అనే దానికి ఖచ్చితంగా వర్డ్ చెప్పడం కష్టం సంస్కృతంలో. అధ్యయనం వాడచ్చా అయితే? ఏంటండి? అధ్యయనం అనే మాట వాడచ్చా? వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ జానాతి అని చెప్పారు కదా మేడం, అది ఆ జానాతి అలాగే పఠతి ధాతులాగే మొత్తం అవన్నీ వచ్చేసాయా? జానాతి, పఠతి, పడత, పడంతి అలాగా జానాతి కొంచెం చిన్న డిఫరెన్సెస్ తో వస్తాయి. సరే సరే. ఓకే. ఏంటండి? నేను శశికళ అండి. ఏకతా మంత్రం నేను పాడతానండి. అదా? ఓకే, ఫైన్. సో అయిపోయింది కదా. నేను జానాతి కూడా మీకు ఆ టేబుల్స్ పంపిస్తానులేండి. పాడండి ఏకతా మంత్రం, శాంతి మంత్రం పాడండి. యం వైదికా మంత్రదృశ పురాణాః ఇంద్రం యమం మాతరిష్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మశబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్థన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిద్ధ సంతః శాస్త్రేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్ర. ఓం ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ
భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అస్తు. ఇంకొక వర్డ్ ఉంది, బట్ ఐ డోంట్ నో ఎంతవరకు మీకు. అధిగచ్చతి అని ఒక వెర్బ్ ఉంది, ఒక క్రియాపదం ఉంది అనమాట, అధిగచ్చతి అని. జనరల్ గా వాటిలో జానాతి బేసిక్ లెవెల్స్ లో వాడేది అదే వాడతారు, చెప్పే కదా డిఫరెంట్ కాంబినేషన్స్ తోటి. బట్ అధిగచ్చతి కూడా ఉంది, అది కూడా నేర్చుకోవడము అధ్యయనం చేయడం అనే మాట ద్వారానే వస్తుంది, లర్న్ అనే దీంట్లోనే వస్తుంది. బట్ పర్టికులర్ గా నేను నేర్చుకుంటున్నాను అని చెప్పడానికి జ్ఞాధాతువే ఎక్కువగా వాడతారు. అధిగచ్చతి ఉంది, బట్ అది కొంచెం ప్రౌఢ శైలి కిందకు వచ్చేస్తుంది. ఎంతవరకు కరెక్ట్ గా యూజ్ చేస్తాము, దాన్ని చేయగలం అనేది క్వశ్చన్ మార్క్. మనం అంటే నాకు డౌట్ వచ్చిందండి, మీ దగ్గర మేము నేర్చుకుంటున్నాం కదా, ఏం మాట వాడాలి అనేది నాకు తెలియట్లేదు, అందుకని. ఇప్పుడు నా దగ్గర మీరు నేర్చుకుంటున్నారు సంస్కృతం అనుకోండి, అప్పుడు సంస్కృతస్య అధ్యయనం కరోమి అని చెప్పేసేయచ్చు. లేదు సంస్కృతం అధిగచ్చాం చెప్తున్నా, ఈ అధి వచ్చింది అనుకోండి, కొంచెం మనం వాడడంలో కూడా తేడా వస్తాయి. అధిగచ్చతి ఉంది, యాక్చువల్ గా అధిగచ్చతి అంటే లర్న్ అనే మీనింగ్ డైరెక్ట్ గా ఉంది కూడా, బట్ అది వాడటంలో ఇంకొంచెం పోవాలి మీరు నెమ్మదిగా. ప్రస్తుతం అధ్యయనం అనే మాటే, ప్రయత్నం కుర్మహ అనేది కూడా అదే. ప్రయత్నం అంటే కూడా ప్రయత్నిస్తున్నాను అని అర్థం వస్తుంది. మళ్ళీ దేనికి ప్రయత్నిస్తున్నాము, నేర్చుకోవడానికి అనే దానికి మళ్ళీ రావాలి. సంస్కృతం జ్ఞాతుం ప్రయత్నం కరోమి. అది ఆ జ్ఞాతం ఇంకా నేను మీకు చెప్పలేదు కదా, శిబిరం నుంచి వచ్చిన వాళ్ళకైతే జ్ఞాతంలు ఏమిటో తెలుస్తాయి, జ్ఞాతవాన్లోను, మిగతా వాళ్ళకి తెలియవు కదా. అందుకని నేను రిస్ట్రిక్టెడ్ గా చెప్పలేక నాకు కష్టంగా ఉంది, అంతకు చేయలేదు. రైట్, శిబిరం నుంచి వచ్చిన వాళ్ళైతే తెలుస్తాయి, కొన్ని తెలిసిపోతాయి. శిబిరంలో చెప్పారు మహోదయ, శిబిరంలో చెప్పారు, తెలుసు నాకు తెలుసు కదా. జ్ఞాతం. సో అది ఏమో అదే, అందుకనే డిఫరెంట్ కాంబినేషన్స్ అన్న వర్డ్ వాడింది నేను. అందుకే అక్కడ అందరూ శిబిరం నుంచే రారు కదండి, బయట నుంచి వచ్చిన వాళ్ళకి టక్కుమని ఈ జ్ఞాతం అనేసింది, నిన్నటి వరకు జానాతి చెప్పింది, ఇవాళ జ్ఞాస్యతి చెప్పింది, రేపు ఇప్పుడు మళ్ళీ జ్ఞాతం అనేస్తుంది, ఎవరికి తెలుస్తుంది, ఈ కన్ఫ్యూజన్స్ వస్తాయి. అందుకనే కట్ చేస్తూ ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి. రైట్, సో నెమ్మదిగా వస్తాయి, కొంచెం తెలుస్తాయి, అయితే నెమ్మదిగా పోయిన కొద్ది. ఓకేనా అండి, నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం. బాలాగారు ఏంటండి, మాకు రేపటితోటి దశదిన శిబిరం అయిపోతుందా? ఓకే ఫైన్, మంచి పని చేశారు కానివ్వండి. నమస్కారం. సోమవాసరే సాయంకాలే త్రివాదనే పునర్మిలామः. అది పునర్మిలామः.